తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్ నౌ ఐఎమ్ విత్ బిగ్ బాస్ 6 లో మనల్ని ఎంతగానో అలరించిన ఇనియా సుల్తానా. ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంది బయట. ఆడవాళ్ళందరూ ఓపెన్ గా కనిపించే విధంగా డ్రెస్ వేస్తున్నారని శివాజీ గారు కూడా కామెంట్ చేశారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. పొన్నియిన్ సెల్వన్ మూవీలో అమ్మాయిలను చూపించేటప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? బ్లౌజులు వితౌట్ బ్లౌజ్ తో వేసుకున్నారు. అంటే అది మన ఇండియన్ కల్చర్. అప్పుడు ఏమన్నా వాళ్ళని వల్గర్ గా చూసారా? ఆయన మంగపతి క్యారెక్టర్ చేశారు కదా, క్యారెక్టర్ నుంచి ఆయన ఇంకా బయటకు రాలేదు. అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవచ్చు అంటారు మీరు, రైట్? మీరు మరీ ఇక్కడికి వేస్తారు. అదే హాలీవుడ్ యాక్ట్రెస్ వేసుకుంటే ఎందుకు వేసుకుంటారని అడుగుతారా? హాలీవుడ్ మనం ఒకటేనా? జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు వీళ్ళందరూ ఫుల్ శారీస్తోనే సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అలానే ఇష్టపడ్డారు కదా వాళ్ళనప్పుడు. మరి ఆడియన్స్ మాకు ఇది కావాలి, ఇలా ఉంటేనే మేము సినిమాకి వస్తామని ఎప్పుడు చెప్పరు, మనం అలవాటు చేసాం. అనసూయ గారికి లేకపోతే ఇలా మాట్లాడే వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. చిన్మయ్య గారికి నేను వాళ్ళకి సపోర్ట్. తెలుగు ఇండస్ట్రీ ఇండియాని అసలు మర్చిపోయింది ఎందుకు అంటే ఏమని చెప్తారు? అసలు వర్క్ చేస్తూనే ఉన్నాను కానీ ఎడిట్ కట్లో వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ టైం కదా మీరు అలాంటి ఒక రోల్ చేయటం ఇంత బోల్డ్ గా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మంగళవారం సినిమా అనుకోండి. 3 people తో ఇంటిమేట్ సీన్ ఉంది అండి. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది రిసీవింగ్? ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ? నేను బిగ్ బాస్ కళ్ళకి ముందే కాల్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి. అసలు రాము, అసలుకి ఇప్పటివరకు పరువు తీసిందే చాలు, అసలు రాము అని చెప్పారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ ట్రాక్ ఎక్కుతారు, మీరు వచ్చిన తర్వాత లవ్ ట్రాక్ అనేది ఒకటి పెట్టుకొని లైఫ్ లో ఇంకా అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు, చచ్చిపోదాం డిప్రెషన్ అన్న లెవెల్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో ఒక టైంలో ఒక లోన్లీనెస్ వస్తుంది. మనకంటే ఎవరు లేరా చాలా ఫీల్ అయిపోతూ ఉండే. అలాంటి టైంలో మోసపోయా. అవతల పర్సన్ ఎలాగంటే ఫేమ్, మనీ అన్నిటికీ యూస్ చేసుకొని వదిలేసి. ఫిజికల్ గా కూడా వాడుకున్నారా? నేను తనని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, తనతోనే ఉండాలి, తనతోనే పిల్లలు కనాలి, ఇంకా చాలా 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 లైఫ్ మొత్తం ఊహించుకున్న తర్వాత ఎలా ఉండకుండా ఉంటారండి. బ్రేకప్ అయ్యే టైంకి మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి? 0 మైనస్. బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాడు అని చెప్పి 4 గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్న నేను అవి అమ్మేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ ముంచేశాడు. మీరు డ్రింక్ చేస్తారా బాగా? బ్రేకప్ లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ సంథింగ్. తాగారా? యా. సో టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రాదు నాకు. డైలీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటారా? అవునా? ఆ స్టేజ్కి వచ్చేసి అయ్యో అదంతా వద్దా, ఇంకా అసలు సోదేదంతా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ బిగ్ బాస్ 6 లో మనల్ని ఎంతగానో అలరించిన ఇనియా సుల్తానా. హాయ్. హాయ్ రోషన్, హౌ ఆర్ యు? ఫైన్ ఇనియా. ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, కనపడుతుంది చాలా ఫ్రెష్ గా. మంచిగా ఉన్నాను. చాలా బిఫోర్ కన్నా ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు. యా, ఐ ట్రాన్స్ఫార్మ్డ్, ఐ గ్రూమ్ అయ్యా నేను. ఓకే, మంచిగా ఇండస్ట్రీలో ఎలా ఉన్నారో తెలుసుకున్నారు. తెలుసుకున్నాను బేసికలీ. సూపర్. దానివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా. ఆబ్వియస్లీ మనం ఒక ఊరు నుంచి వచ్చినప్పుడు మనకి తెలియదు కదా ఎలా ఉండాలి, ఎలా గ్రూమ్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రెడీ అవ్వాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ మనకు తెలియవు. గ్రూమింగ్ స్టెప్ బై స్టెప్ అవుతుంది. సో ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు కూడా నేను మంచి మేకప్ వేసుకోకుండా, మంచి బట్టలు వేసుకోకుండా ఊర్దాన్లో ఉండడం నాకు నచ్చింది. ఓకే. అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఊరుదానా అనే అంటే ఎవరు అనలేదు కానీ క్యాజువల్ గా వాడది ఊరోడా ఊరుదానా అని అంటుంటారు. అలా అనొద్దు అని చెప్పి నేను ఐ స్టార్టెడ్ గ్రూమింగ్ మై సెల్ఫ్. ఎందుకంటే మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నాతోనే. అవును, 2020 దాంట్లో చాలా వరస్ట్గా ఉంటా.
నేను అందుకనే చాలా మీరు రిగ్రెట్ అవుతా. ఆ, ఎంత ఎంత వరస్ట్ గున్నా మీరు రాగానే అందుకే చెప్పాను చాలా చేంజ్ అయిపోయారు మీరు అని కూడా. అవును. ఆ? అండ్ జిమ్ ఆల్సో చేంజ్డ్ మీ. అవునా? ఓకే. ఓకే. ఇప్పుడు మళ్ళీ బట్టలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంది బయట. స్టార్టింగ్ ఆడవాళ్ళందరూ ఇప్పుడు అన్నీ ఓపెన్‌గా కనిపించే విధంగా డ్రెస్సులేస్తున్నారని శివాజీ గారు కూడా కామెంట్ చేశారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఓపెన్‌గా కనిపించే విధంగా మీరు చెప్పారు కదా! హ్మ్. ఇప్పుడు కాకుండా మన పాత కాలంలో అంటే మన ఇండియన్ కల్చర్‌లో ఎలాంటి బట్టలేసుకునేవాళ్ళు? హ్మ్. రాజులు పాలించేటప్పుడు గానీ, అప్పుడు కైండ్ ఆఫ్ ఏదైనా చూపించాలి అన్నా కూడా జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 'PS1' మూవీ ఉంది కదా! 'పొన్నియిన్ సెల్వన్' మూవీలో దాంట్లో చేపలు పట్టుకునే వాళ్ళు నార్మల్ మనుషులు అందరూ వాళ్ళు అంటే లైక్ అమ్మాయిలని చూపించేటప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలేసుకున్నారు? బ్లౌజులుండవు అసలు. వితౌట్ బ్లౌజ్‌తో వేసుకున్నారు. అంటే అది మన ఇండియన్ కల్చర్. అప్పుడేమన్నా వాళ్ళని వల్గర్‌గా చూసారా? విప్పుకొని తిరిగారు అన్నీ చెప్పారా? హ్మ్. అంటే వితౌట్ బ్లౌజ్ సారీ ఏసుకోవచ్చు అప్పట్లో. అప్పుడే కల్చర్ అది కాదు. అది మన కల్చర్. అండ్ మన శిల్పాల్లో అంతా చూస్తే ఎంత అందంగా చెక్కుంటాయి. అవును. ఆ! అంటే కళాకారులు అప్పుడు వాళ్ళు చెక్కినప్పుడు వాళ్ళకి అందంగా కనిపించింది కాబట్టే కదా అందంగా చెక్కారు. వల్గర్‌గా కనిపించలే వాళ్ళకి. ఇప్పుడున్న సమాజంలో ఇన్‌సెక్యూరిటీ మనకి ఏంటి అంటే వాళ్ళకి అది అందంగా కనిపించట్లేదు. దాన్ని ప్రైజ్ చేయడం కాదు. వాళ్ళని జాగ్రత్తగా చూడడం కాకుండా హ్మ్. వాళ్ళని వల్గర్‌గా చూస్తున్నారు బేసికల్లీ. అందుకని హ్మ్. వాళ్ళకి వల్గర్ థాట్స్ వస్తున్నాయి. అలా మాట్లాడడానికి వస్తున్నారు. అండ్ శివాజీ గారైతే ఆయన మంగపతి క్యారెక్టర్ చేశారు కదా! పేట్రియార్కీ సొసైటీలో ఉండే ఒక మెన్ ఫాదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నుంచి ఆయన ఇంకా బయటకి రాలేదు. అలాంటి క్యారెక్టర్స్ అంటే లైక్ పేట్రియార్కీ సొసైటీ వద్దు. మెన్ రూల్డ్ బై వుమెన్ సొసైటీ నడుస్తుంది. అలాంటి సొసైటీ ఇంకెప్పుడు పోతదో ఇంకా ఇంకా అసలు ఇండియాలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఇంకా? హ్మ్. 2025లో ఉన్నాం. అన్నీ మోడర్న్‌గా ఎదిగింది. అన్నీ మంచిగానే వస్తుంది. మైండ్ సెట్ అంటే చిన్న మాత్రం చిన్న బట్టలు మారట్లే. వేసుకోవచ్చంటారు మీరు అయితే. మరి 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 ఇప్పుడు మీ ఇన్‌స్టాలో కూడా కొన్ని చూసాను నేను. ఆబ్వియస్లీ. మీరు మరీ ఇక్కడికేస్తారు. కొన్ని సార్లేస్తాను. అదే కొన్ని సార్లు అది ఏస్తారు. నేను నిన్న పెట్టిందనుకుంటే పింక్ కలర్ డ్రెస్. అది నేను వెబ్ సీరీస్‌లో వేశాను. హ్మ్. ఆ వెబ్ సీరీస్‌లో ఫోటోస్ తీసి పెట్టాను. రిలీజ్ అయింది కాబట్టి హ్మ్. 3 హ్మ్. హ్మ్. రోజెస్. ఈవెన్ టాప్స్ కూడా చాలా వరకు మీరు ఇప్పుడు మూవీస్‌లో అలాంటివి వేయకుండా తీయమని చెప్పండి మరి మీరు. దాంట్లో ఉన్నాయి సో, కదా! మీరు కూడా అక్కడి మళ్ళీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఇలా మూవీస్‌లో వేస్తున్నారు కదా! హ్మ్. మూవీస్‌లో లేకుండా చేస్తున్నారుగా. సో, మీరు కూడా ఇన్‌స్పైర్ అయ్యారన్నమాట. మనం కూడా ఇన్‌స్పైర్ ఇలానే ఉండాలి ఆన్ స్క్రీన్, లేదు. ఆఫ్ లేదు. స్క్రీన్ ఎప్పుడు కూడా. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లైక్ బట్టలనేది వాళ్ళకిష్టం. ఆఫ్ కోర్స్. వాళ్ళ ఇష్టం. కంఫర్ట్ వాళ్ళ ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా ఎదిగిన ఒక అమ్మాయికి తను బోల్డ్‌గానే చూపించుకోవాలనిపిస్తది. లైక్ తనేసుకునే బట్టలు తనకు కాన్ఫిడెంట్ రావాలి గానీ, తను సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోల్పోయేలా ఉండకూడదు. అంటే లైక్ బోల్డ్‌గా చూపించుకోవడం అంటే బోల్డ్‌గా చూపించడం వాట్ అంటే కైండ్ లైక్ ఆ! ఇట్స్ నాట్ లైక్ వల్గర్ కాదు. ఓకే. ఇది నేను ఇప్పుడు అసలు చిల్లరగా ఉండే వాళ్ళ దగ్గర లైక్ అలాంటి వాళ్ళ ముందు ఎందుకేసుకెళ్తాం? అంటే అసలుకి టు బి ఇట్స్ నో ఫ్రాంక్ మాట్లాడుకుంటే జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు వీళ్ళందరూ ఫుల్ శారీస్‌తోనే సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అలానే ఇష్టపడ్డారు కదా! వాళ్ళనప్పుడు మరి. అవును. అంటే మనం అలవాటు చేసాం. దాని వాళ్ళు మాకిది అసలు కావాలని సిల్క్ చెప్పలేదు స్మిత, కదా ఆడియన్స్. సిల్క్ మీరెప్పుడు స్మిత అదే అంటుంది. యాహ్! ఆడియన్స్ మాకిది కావాలి ఇలా ఉంటేనే మేము సినిమాకొస్తామని ఎప్పుడు చెప్పరు. చెప్పలేదు. మనం అలవాటు చేసాం. అలవాటు శ్రీదేవి గారు ఎంత చేశారు. అందంగా ఉంటారు. ఆబ్వియస్. శ్రీదేవి గారిని చీరలోనే మనం చూడగలం. అంత అందంగా ఉంటారామె. ఆవిడ చీరలోనే ఆ ఒక్క సాంగ్‌తో అసలకి ఇంకా ఆవిడని చూస్తూ ఉండిపోవచ్చు. హ్మ్. కొన్ని కలర్స్ అంటే సారీస్‌లో అన్ని కలర్స్‌తో సారీస్ వేసుకుంటూ ఒక్కొక్క కలర్ తర్వాత ఒక కలర్ వేసుకుంటూ వస్తుంటారు. చాలా బావుంటారు ఆవిడ. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు మరి మన ఎందుకని మీరు కల్చర్‌లో శ్రీదేవి లాగో లేకపోతే జయప్రదో, జయసుధ లాగో ఇలా ఉండాలి అనుకోలేదు మీరు మరి? నన్ను నేను చూపించుకోవాలి బోల్డ్‌గా ఈ సొసైటీకి, ఈ సమాజానికి నేను ఇంత సెక్సీగా మూవీలో ఉంటాను. సినిమాలలో నాకు ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పటానికా? లేకపోతే ఛీ! 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 అస్సలకి వేసుకునే బట్టల ద్వారా మూవీ ఆఫర్‌లు ఎవరైనా ఇస్తారా? హ్మ్. మరి నేనిప్పుడు చేసిన 'మదం' మూవీలో మొత్తం మరి సారీసే. ఇన్‌స్టాలో ఎందుకు అలాంటి మరి పోస్టులు పెడతారు? లైక్స్ కోసమా? నాకు లైక్స్ కూడా అవసరం. లైక్స్ కూడా నేను హైడ్ చేసేస్తా కొన్నిసార్లు. సమ్‌టైమ్స్ నేనేసుకున్న బట్టలు నేను ఏసుకున్నట్టు చూపిస్తా. ఇప్పుడు అదే హాలీవుడ్ యాక్టర్స్ ఏసుకుంటే ఎందుకేసుకుంటారని అడుగుతారా? ఇప్పుడు హ్మ్. అన్నిటికంటే టాప్ మోస్ట్ ఇండస్ట్రీ ఇది హాలీవుడే కదా! హ్మ్. వాళ్ళని హాలీవుడ్ మనం ఒకటేనా? ఎందుకు కాకూడదు? మనం హాలీవుడ్ ఓకే. కంటే మించిపోకూడదా? 'అవతార్' కంటే మనం మించి కలెక్షన్స్ రావద్దా మనకి? 'బాహుబలి' వరల్డ్ వైడ్ ఎళ్ళినప్పుడు హ్మ్. లేదా ఎవరికీ? హ్మ్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదగాలని లేదా? వరల్డ్ వైడ్‌కెళ్ళాలని లేదా? హ్మ్. కానీ జనాల మైండ్ సెట్ మాత్రం ఇంకా ఎక్కడో అడుగునే పడుండాలా? హ్మ్. డిబేట్ జరుగుతుంది. అంటే మన కల్చర్ గొప్పది గదా! ఇండియన్ మన కల్చర్ అనేది కల్చర్ చాలా అవును. గొప్పది. చాలా గొప్పది. ఆ! అప్పట్లోనే హా నాకు కొన్ని సార్లు అనిపిస్తది. వితౌట్ బ్లౌజ్ సారీ వేసుకోవాలి బావుంటదేమో అని చెప్పి. హ్మ్. మన ఇండియన్ కల్చర్‌నే ట్రై ఫాలో చేద్దాం. చేసారా ఎప్పుడన్నా? మన సుభాష్ చంద్ర మీకు ఇంకొకటి చెప్పనా? సుభాష్ చంద్రబోస్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా!
బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మన ఇండియాలో ఇది రూల్స్ చేస్తున్నప్పుడు ఇది ఉంది యాక్చువల్గా. ఇంటర్నెట్ లోనే చాలా సార్లు ఉంది, చాలా మంది కూడా చెప్పారు. ఓకే. వాళ్ళ లైక్ సిస్టర్ ఎలైట్ క్లబ్ లోకి వెళ్ళడానికి వాళ్ళు లైక్ పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఆ సఫిస్టికేటింగ్ ఎలిగెంట్ గా ఉండడం కోసం షీ వర్ దట్ బ్లౌజ్ అండ్ బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు బ్లౌజ్, వాళ్ళ కోసం దాన్ని వేసుకెళ్ళి అలా బ్లౌజ్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, బాగానే స్టడీ చేశారు అయితే. యా, మన కల్చర్ నే వీళ్ళు మర్చిపోయారు బేసికలీ. లైక్ ఇప్పుడు మీరు రంభా, ఊర్వశి ఇంకెవరైనా చూపించాలంటే ఎంత అందమైన బట్టలతో మంచిగా చూపిస్తారా లేదా? అప్పుడు అది వల్గర్ గా కాదా, అది వల్గర్ గా చూడరు, దాన్ని మాత్రం అలా చూస్తారు. ఓకే ఓకే. మీరైతే అనసూయ గారికి లేకపోతే ఇలా మాట్లాడే వాళ్ళందరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. చిన్మయ్య గారికి కొంతమంది మాట్లాడుతుంటారు కదా, ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుంటారు. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, మీరు వీళ్ళకి ఎలా బేసికల్లీ మీరు ఫెమినిస్టా? నో, ఐ మమ్మీ లైక్ నో, ఫెమినిస్ట్ కంటే ఇంకా ఎక్కువ. అవునా? యా, ఓకే. ఫెమినిస్ట్ అంటే ఈక్వల్ అని చెప్పి అంటారు. నేను వేరే వాళ్ళ పేరు చెప్పేసి తిట్టడం, ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా బేసికల్లీ. నా లైఫ్ లో నాకు పడుతున్నాయి, నా లైఫ్ అంతా నాకు నరకం చూపిస్తున్నారు జనాలు, కాబట్టి నాకు అంత టైం లేదు మిగతా వాళ్ళ మీద వెళ్ళి నేను ట్విట్టర్ లో అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళందరికీ టైం ఉంది కాబట్టి ఊరికే ఖాళీగా ఎందుకు ఏదో ఒక వీడియో పెడితే వైరల్ అవుతాం అని చెప్తున్నారు చెప్పే వాళ్ళందరూ. నా పరిస్థితుల్లో నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేను, ఏదో ఊరికే ఒకసారి పెట్టి వదిలేస్తే నేను ఇంకా రోజులో ఒకసారి ఓపెన్ చేస్తే ఎక్కువ నాకు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఆ టాపిక్ మీద మనం మాట్లాడాలి. ఎందుకంటే మీరు కూడా చాలా ట్రెడిషనల్ గా డ్రెస్ చేసుకొని వచ్చారు ఈ రోజు. అవును, అంటే ఇష్టమా మీకు ఇట్లా? అసలు ఈ డ్రెస్ లో మీకు తప్పేమనిపించింది? తప్పు నేను అనట్లేదు, నేను అదే కదా అంటుంది, చాలా స్టైలిష్ గా ఉందనే చెప్తున్నాను నేను. ట్రెడిషనల్ గా అన్నారు, ట్రెడిషనల్ స్టైలిష్ గా ఉంది అంతే కదా. అంటే ఇలా ఇంతవరకే కనపడుతుంది అది, అంతే కదా. వన్ కైండ్ ఆఫ్ స్టైల్, ఫుల్ హ్యాండ్స్ చూడట్లే, ఫుల్ ప్యాంట్ చూడట్లే, ఇదంతా చూడట్లే, ఇది ఒక స్టైల్. నెక్ వీ నెక్, ఇది స్టైల్ హాల్టర్ నెక్ అంటారు దీన్ని. ఒకసారి అమ్మాయిల డ్రెస్సెస్ స్టైలింగ్ లో ఒకసారి చూడండి. మేము డ్రెస్సెస్ స్టైల్ చేయడానికే ఒక 10 సార్లు ఆలోచించుకొని చేసుకుంటాం, అది మా కోసం, ఇంకెవరికో చూపించడానికి, ఇంకెవరో చూడడానికి కానే కాదు. ఓకే, రెడీ అయ్యేది మేము అందంగా మాకు కనిపిస్తే అది అమ్మాయికి అది బాగుంటది వినడానికి, చూడడానికి, తనకి తానే మురిసిపోయి కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యి దెన్ విల్ వాక్ అండ్ అప్పుడు ఇంకా ఎవరు ఏమనలేకుండా మమ్మల్ని మేము చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాలి. ఓకే ఓకే. సో టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది కానీ ఇంకేంటి విశేషాలు? ఆఫ్టర్ బిగ్ బాస్ 6 ఇనయ 14 వీక్స్ దాకా ఉన్నారు కదా మీరు ఆల్మోస్ట్, అండ్ బాగా ఎంటర్టైన్ చేశారు. అట్ ది సేమ్ టైం అన్ని వీక్స్ ఉండడం కూడా చాలా గ్రేట్. ఇవాళ రేపు బిగ్ బాస్లో మీరు ఎటువంటి ఐడెంటిటీ లేకుండా ఓన్ ఐడెంటిటీతో వెళ్ళారు. మీరు బిఫోర్ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసాం, అండ్ ఆర్జీవి గారితో ఆ డాన్స్ వేసింది ఫుల్ వైరల్ అయింది ఆ టైంలో. ఐడెంటిటీ లేదు, చాలా వీక్స్ ఉన్నారు, ఎంటర్టైన్ చేశారు, అంతా బాగుంది. బట్ వచ్చిన తర్వాత ఇనయ చూడటానికి చాలా బాగుంటారు లుక్ వైజ్, అండ్ మంచి యాక్ట్రెస్, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, ఐస్ బాగుంటాయి, మంచి స్కిన్ టోన్, అన్నీ బాగున్నాయి. కానీ తెలుగు ఇండస్ట్రీ ఇనియాని అసలు మర్చిపోయింది ఎందుకు అంటే ఏమని చెప్తారు? అసలుకి వచ్చిన తర్వాత నాకైతే అసలు ఒక్క మూవీ రాలేదు, అసలు 0 మూవీస్ అసలు ఏం రాలేదు, 1 year వరకు ఏం రాలేదు. లైక్ వెంటనే లాడ్ ఆఫ్ డిప్రెషన్, ఇంకెళ్ళిపోతానేమో అని చెప్పి మళ్ళీ నేను మళ్ళీ పరిగెత్తాలని చెప్పి మళ్ళీ ఐ స్టార్టెడ్ టు రన్ ఫర్ ద ఆఫీసెస్ అండ్ మళ్ళీ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి బిగ్ బాస్ లా చూడొద్దు, జస్ట్ నేను ఒక ఆర్టిస్ట్ లా చూడండి, నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానని చెప్పి ఐ యూస్ టు టెల్ ద డైరెక్టర్స్ అండ్ ద టీమ్ వాళ్ళందరితో. మళ్ళీ హౌ ఐ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్, మళ్ళీ అలానే స్టార్ట్ చేశాను. అయ్యో. దెన్ దాని తర్వాత ఇప్పుడు నాకు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి, కానీ ఆ మూవీస్ లో నేను ఎక్కడ కనిపించను. అదేంటి? వర్క్ చేస్తూనే ఉన్నాను కానీ ఎడిట్ కట్ లో వెళ్ళిపోతున్నాను. ఎన్ని సినిమాలు చేశారు వచ్చిన తర్వాత? చాలా మూవీస్ ఉన్నాయి, 10 మూవీస్. నా IMDb చూసి నేనే షాక్ అయ్యాను. IMDbలో 11 ఉన్నాయి. అరే ఈ 11 మూవీలు కాకుండా ఇంకొక 3-4 మూవీలు రిలీజ్ అవ్వని ఉన్నాయి. అరే ఎన్ని మూవీలు ఉన్నాయి, ఎన్ని మూవీల్లో కూడా నేను ఎక్కడ కనిపించట్లేదు బేసికలీ. అంటే ఎడిటింగ్ లో తీసేస్తారా? ఎడిటింగ్ లోనో ఎలాగో అలాగా పోతున్నాయి. కానీ ఇంపార్టెన్స్ ఉండి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అయితే కొంచెం ఉంటుంది కదా, 2-3 minutes అయినా కానీ వస్తుంది. ఓకే, లైక్ ఓకేనే వస్తున్నాయి. ఇంకా లైక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ రోల్స్. అండ్ అలానే నాకు ఫస్ట్ నుంచి నాకు విలన్ చేయాలని, నెగిటివ్ రోల్స్ చేయాలని నాకు చాలా ఇష్టం. పోలీస్ నెగిటివ్ అంటే లైక్ యాంటాగనిస్ట్ ఎలాంటి వాళ్ళైనా ఓకే, హీరోకి ఆపోజిట్ గా
ఒక స్ట్రాంగెస్ట్ ఒక పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాంటి చేయడం కోసం వెయిట్ చేస్తున్నా. అలాంటిదే ఒకటి సినిమా వస్తుంది, అది కూడా బోల్డ్ గానే ఉంది. బట్ టూ మచ్ బోల్డ్ ఉంది. మీరు నాకు పంపారు, నేను చూసాను. దాంట్లో యాక్సెప్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? సినిమా ఏదో ఒకటి trailer పడితే ఉంది నాకు కదా, ఆఫర్ వస్తుందని యాక్సెప్ట్ చేశారా? నేను చెప్తా. ఆ, సినిమాలో దాంట్లో ఏంటి అంటే, ఆ సినిమా నాకు స్టోరీ చెప్పినప్పుడు హీరోకి ఎంత ఉందో, హీరో మిగతా ఎన్ని క్యారెక్టర్స్ ఒక స్టోరీలో ఈ క్యారెక్టర్ వల్లనే మొత్తం అన్ని జరుగుతాయి. ఓకే. ఈ క్యారెక్టర్ ఇస్ ద లైక్ మెయిన్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లేకపోతే మూవీనే లేదు, మూవీలే అంటే లైక్ అంత ఉంది ఈ క్యారెక్టర్కి. పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. ఓకే. అండ్ మెయిన్ అంటాగనిస్ట్. సో మిగతా వాళ్ళు ఎవరున్నారు ఏమున్నారా కాదు, దీంట్లో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయా అవి కాదు, నాకు దీంట్లో పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఎన్ని ఉన్నాయి దొరుకుతుంది. ఇంటిమేట్ సీన్లు అసలు? నార్మల్ గా ఫస్ట్ టైం కదా మీరు అలాంటి ఒక రోల్ చేయటం, ఇంత లెంతీ రోల్, ఎంత bold గా. ఫస్ట్ ఆయన దీంట్లో ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మంగళవారం సినిమా అనుకోండి, అలా 3 people తో ఇంటిమేట్ సీన్ ఉంది అన్నారు. చాలా ఆలోచించా, ఇప్పుడు దీనివల్ల నాకు ఇంత పెద్ద స్కోప్ ఉన్నదాన్ని వదులుకోవాలా అంటే నో. కానీ నేనేంటి చాలా ధైర్యంగా స్టెప్ తీసుకున్నా. నేను చేసిన యాక్టింగ్ కనిపించాలి జనాలకి బయటకు వచ్చిన తర్వాత, మూవీ చేసిన సీన్లు గుర్తుండకూడదు అని చెప్పి. అది కూడా రిక్వైర్డ్ స్టోరీకి కాబట్టి, ప్రతి దానికి లింక్స్ ఉంటాయి కాబట్టే ఉంది దాంట్లో. ఎక్కువ వల్గర్ ఏమి ఉండదు. ఇప్పుడు ట్రైలర్ అనుకుంటారా, వాళ్ళు సెల్లింగ్ పాయింట్ని ప్రమోట్ చేస్తారు. బేసికల్లీ వాళ్ళు ట్రైలర్లో అదే పెడతారు. నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ వాళ్ళు పెట్టుకోలేదు. ఓకే, ఇప్పుడు నేను అడిగి మార్చి లేదు. మూవీ బయటకు వస్తే January 1st వస్తుంది. అప్పుడు ఆడియన్స్ టైటిల్ ఏంటది? మదం. మదం కదా. ఓకే. సో ఆ టైటిల్ జస్టిఫై చేయడానికి ఒక్కటి చెప్తాను. మూవీ స్టార్ట్ అయ్యేదే ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి కదా, అలా ఒక ఆడదాని వల్ల లైక్ ఒక ఆడదాని మదం వల్ల నాశనం అయిపోయిన కుటుంబం. అదే అది ఇనియా వల్ల క్యారెక్టర్ నేమ్ ఏంటి? అయ్యో, ఇంకా స్టోరీ మొత్తం చెప్పేది వద్దు, నేను వద్దు. ఓకే. ఓకే. స్టోరీ చెప్పొద్దు. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మంచి ఆఫర్స్ వచ్చాయి. ఒక 10-11 మూవీస్ చేశారని చెప్పారు కదా. ఒక 6-7 మూవీస్ రిలీజ్ అయ్యి మీ క్యారెక్టర్ కూడా లేదు దాంట్లో. మంచి మూవీస్ చేశారు పెద్ద హీరోలతో. కానీ పెద్ద హీరోలతోనే కదా అన్ని. ఎవరెవరు? జాట్, సన్నీ డియోల్, తర్వాత బచ్చల్ మల్లి, అల్లరి నరేష్ తో, భైరవమ్మ, మంచు మనోజ్, సాయి, బెల్లంకొండ సాయి తను, తర్వాత ఇంకెవరు ఉన్నారు. ఇంకా దాని తర్వాత కొన్ని మూవీస్ చేశాను ఇలాగా, శివం బజ్జే, అశ్విన్ బాబుతో, ఇంకా ఇలా కొన్ని ఉన్నాయి ఇలా లైన్ గా. అండ్ ఇప్పుడు 3 Roses తో ఒక మంచి రోల్ ఒకటి, అది ఒకటి కనిపిస్తుంది అంతే. ఓకే. హర్షతో కామెడీ మొత్తం. ఓకే. కానీ బిగ్ బాస్ వెళ్ళక ముందు మీ ఫ్యామిలీ స్టోరీ చెప్పారు నాకు. హైదరాబాద్కి సింగిల్ గా వచ్చారు, ఇండిపెండెంట్ గా. మీ అంటే ఈ స్టేజ్కి వచ్చింది కూడా ఇండిపెండెంట్ గానే, ఎవరు సపోర్ట్ లేదు. ఎవరైనా తీసుకుంటే అడ్వాంటేజే తీసుకునే వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీలో కదా, బయట కూడా అంతే ఉంది. ఇప్పుడు ప్రతి దగ్గర ఒక అమ్మాయి వచ్చి ఒక ఫేవర్ అడిగింది అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు సొసైటీలో పర్సనల్గా కలిసి మాట్లాడదాం, ఫ్లాట్కు వస్తావా, ఆఫీస్కి వస్తావా, ఎన్నో వినుంటావు. ఇనిషియల్ డేస్లో ఎలా అనిపించేది ఇవన్నీ? ఒక ముస్లిం అమ్మాయి, ఒక మారుమూల విలేజ్ అని చెప్పుకోవచ్చు దాన్ని, పెద్ద గొప్ప విలేజ్ కూడా కాదు. ఇట్స్ ప్యూర్లీ విలేజ్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టౌన్ కూడా కాదు. నగరి కదా మీది? ఆర్కే రోజా గారు కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు నగరి అంటే రోజా గారి కాన్స్టిట్యున్సీ అని తెలుస్తుంది. ఇంతకు ముందు ఆమె వచ్చిన తర్వాత తీసుకొచ్చారా అంతే. ఆమె రాకపోతే నగరి అంటే ఎవరికి తెలిసేది కాదు. ఓకే. ఎలా అనిపించేది అసలు ఇనిషియల్ డేస్ లో? ఒక్కొక్క ఆఫీస్కి ఎక్కినప్పుడు దిగేటప్పుడు వినాల్సిన మాటలు చాలా ఉంటాయి. ప్రతిరోజు వచ్చి ఏడ్చుకోవడమే, కానీ ఒక్కటే చెప్పుకోవడం. ఒకరోజు సాధిస్తే అప్పుడు అందరికి చెప్తాను. చెప్పావా ఎవరికన్నా? కొంతమందికి చెప్పావా? కొంతమందికి లేదు, అంతొద్దు. మనం ఎవరిని ఇది చేయకూడదు కదా, హామ్ చేయొద్దు. వాళ్ళ మనసులు కూడా బాధపడద్దు. వాళ్ళని జస్ట్ చూస్తే చాలు. మనం సక్సెస్ కొట్టిన తర్వాత మనల్ని ఎవరైతే ఎలా మాట్లాడారో వాళ్ళని చూసి నవ్వితే చాలు. అవతల వాళ్ళకి వాళ్ళకి వచ్చేస్తుంది. లైక్ వాళ్ళు మాట్లాడలేరు కదా సిచ్యువేషన్ లో, అది చాలు. వాళ్ళని ఏదో చెయ్యాలని నాకైతే ఎప్పుడు ఉండదు అసలుకి. ఓకే. సక్సెస్ తో కొట్టాలి ఎక్కడికి వెళ్ళినా అంతే. నేను జరిగితే మంచిది, జరగకపోతే మన బ్యాడ్ లక్ అని వెళ్ళిపోతుంటావా? లేకపోతే బ్యాడ్ లక్ కూడా అనుకోను, ఇది చాలా ఇంకా గుడ్ లక్ అనుకుంటా. ఎందుకంటే ఎనీథింగ్ నా లైఫ్ లో ఏదైనా జరగలేని దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వడం నేర్చుకున్న చాలా హ్యాపీగా ఉన్నా. ఎప్పుడు బ్యాడ్ థింగ్ జరిగినా
అరే ఇప్పుడు నేను ఏడుస్తాను, కానీ కొన్ని రోజుల తర్వాత ఇలా కాకపోయి ఉంటే లేకపోతే వేరేలాగా జరిగేది అని నాకు అర్థమవుతుంది. ఓకే. సో దేవుడు నాకు ఎప్పుడు బ్యాడ్ ఇచ్చినా దాని తర్వాత నాకు 100% ఎక్కువ గుడ్డే ఉంటుంది. ఒక బ్యాడ్కి 200% ఇంకోటి ఏదో గాడ్ ప్లాన్ ఉంటుంది, అందుకే అది ఫ్లాప్ అవుతుంది. ఓకే. బిగ్ బాస్కి వెళ్ళక ముందు నా ఇంటర్వ్యూలు అన్నారు, ఫ్యామిలీ కంప్లీట్గా రిలేటివ్స్ ఫ్యామిలీ నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేశారు, ఇంటికి కూడా Yeah. రానివ్వట్లేదు, ఇంటికి కూడా వెళ్ళట్లేదు, నేను సింగిల్గా సోలోగా ఇక్కడే బతికేస్తున్నాను. అవును. అంటే చెప్పుకుంటే ఇంకా ఎమోషనల్ ఆగలేను అంత ఎమోషనల్ అయిపోయారు ఆ టైంలో. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది రిసీవింగ్, ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ బిగ్ బాస్కి ఎలా చేశారా మళ్ళీ నిజంగా? ఇదేం చెప్తారంటే, మనము ఏదైనా చేసిన తర్వాత ప్రతి ఒక్కరు వస్తారంటారు కదా అలానే. బిగ్ బాస్ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందే కాల్ చేశాను ఎవరికి? మా ఇంట్లో వాళ్ళకి. కాల్ చేస్తే అస్సలు రాము, అసలుకి ఇప్పటివరకు పరువు తీసిందే చాలు, అసలు రాము అని చెప్పారు. కానీ నేను వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ అలా బయట ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో వాళ్ళకి చెప్పాను, మా ఫ్రెండ్స్కి. మా మమ్మీ వాళ్ళు 11th వీక్ వరకు నేను ఉంటే ఒకవేళ తీసుకురండి అని చెప్పి మీ ఫ్రెండ్స్కి చెప్పాను. ఫ్రెండ్స్కి చెప్పాను. వాళ్ళు కాల్ చేసిన ఫస్ట్లో 9th వీక్ 8th వీక్ ఒప్పుకోలేదండి. మళ్ళీ అందరూ చెప్పేసరికి వచ్చారు 11th వీక్ ఫ్యామిలీ వీక్కి. ఓకే. దాని తర్వాత నుంచి మాట్లాడుతున్నారు. ఎవరెవరు వచ్చారు 11th వీక్లో? మమ్మీ, తమ్ముడు, ఒక బ్రదర్ మీకు? ఓకే. 2 బ్రదర్స్ నాకు. 2 బ్రదర్స్. ఓ, ఇద్దరు బాగుంటారు మీతో? బాగానే ఉంటారు ఇప్పుడు. ఓకే. 11th వీక్ వచ్చిన తర్వాత నుంచి ఫ్యామిలీ అంతా బాగుంది ఇప్పుడు? ఓకే, బాగానే ఉంది. ఓకేనా? ఓకేనా? ఓకే, బాగానే ఉంది. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అంతే. బట్ నీతో ఇక్కడ ఎవరు ఉండట్లేదు కదా? లేదు, నువ్వు సింగిల్ గానే ఉంటున్నావు ఇప్పుడు కూడా? మా మమ్మీ వచ్చి అప్పుడప్పుడు ఒక 1 month 2 months, ఇంతకుముందు ఒక 3 months ఉండి వెళ్ళింది. ఓకే, అలా వస్తున్నారు. ఇంకేం లేదు, ఇంకేం చెప్పాలి నేను ఫ్యామిలీ గురించి. ఓకే. బ్రదర్స్ కి మ్యారేజ్ అయిపోయిందా? ఒక బ్రదర్కి అయ్యింది. కానీ ఇప్పుడు నీ దగ్గర అప్పుడు అంత ఎమోషనల్ అయ్యానంటే వాళ్ళు లేరు అని చెప్పి. ఇప్పుడు నాకు వచ్చిన నాకు ఎమోషన్ రావట్లేదు. ఎందుకని రావట్లే? నా హార్ట్ హార్డ్ అయిపోయింది. ఏదో జరిగింది నీ లైఫ్ లో అసలుకి ఈ 4 years లో. అప్ అండ్ డౌన్స్ పక్కన పెడితే జీవితం అనేది చాలా నేర్పుతుంది ఎవరికైనా కానీ, మంచి అయినా చెడైనా. నీకు మంచి కన్నా కూడా చెడు ఎక్కువ నేర్పేసింది ఇక్కడ. చూసింది కూడా ఎక్కువ అదే ఇక్కడ కదా ఇనియా? అవును, అంతే. అదే చూసి నెగిటివిటీ రఫ్ అండ్ టఫ్ కాదు, అందుకే ఇంకా నన్ను నేర్పిస్తూ ఉంటారు. కానీ నేను నా క్యారెక్టర్ అలా ఉండకూడదు, నేను అలా ఉండకూడదు అని చెప్పి చాలా ఎక్కువ తీసుకుంటారు. దానికే చాలా హార్డ్ గా, చాలా లైక్ నేను ఏదైనా మాట్లాడతాను, నేను ఏమైనా చెప్పగలుగుతానని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటా. అవునా? కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఎవరికైనా కానీ 1 or 2 years మంచి క్రేజ్ ఉంటుంది. అది ఇన్స్టాలో రీల్స్ కావచ్చు, లేకపోతే సమ్ బ్రాండ్ ప్రమోషన్స్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు. 1 year బాగానే ఉండే. అదే నేను చెప్తున్నాను కదా, ఆ 1 year రాగానే కొంచెం బాగా యూజ్ చేసుకుంటారు దాన్ని. అవును, ఈవెంట్స్ గానీ, ఓపెనింగ్స్ గానీ, ఇది అదే అని ఫుల్ బిజీగానే. మీరు మొబైల్ ఓపెనింగ్ కూడా ఎక్కువ వెళ్ళేవాళ్ళు కదా? అవును. సో లక్కీగా ఈ అమ్మాయిని పిలుచుకొని రిబ్బన్ కట్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ వచ్చిన తర్వాత అక్కడ బిఫోర్ అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ ట్రాక్ ఎక్కుతారు, మీరు వచ్చిన తర్వాత లవ్ ట్రాక్ అనేది ఒకటి పెట్టుకొని లైఫ్ లో ఇంకా అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు, అంతకన్నా ఎక్కువ బాధలు, ఎమోషనల్ ఏడుపులు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, చచ్చిపోదాం, డిప్రెషన్ అన్న లెవెల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? చాలా మంది తెలియదు. ఫస్ట్ టైం ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వండి, లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎప్పుడు మనకి లైక్ ఎవరికైనా కూడా పేరెంట్స్ దగ్గర లవ్ దొరకదు, ఏదో మనకి ఏదో ఒక లోన్లీనెస్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో ఒక టైంలో ఒక లోన్లీనెస్ వస్తుంది. మనకంటే ఎవరు లేరా, నాకంటే ఇప్పుడు లేరా. కొన్నిసార్లు నాకు అనిపించేది, నేను అంటే అప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 1-2 years తర్వాత కూడా నేను ఏంటి అంటే ఇప్పుడు నేను చనిపోతే కూడా నాకు 2 days వరకు ఎవరు రారేమో అని చెప్పి అనుకునేదాన్ని నన్ను తీసుకెళ్ళడానికి. బికాస్ సమ్ టైమ్స్ ఐ టెస్ట్ చేశాను ఒకసారి. ఎందుకో 2 days అనేవి ఫిక్స్ అయ్యాను తెలుసా. నేను అన్ని సోషల్ మీడియా అన్ని బంద్ చేసేసుకొని ఎవరికి కాంటాక్ట్లో లేకుండా నార్మల్గా ఇంట్లోనే ఉన్నాను. 2 days అయ్యింది. 3rd day కాల్ వచ్చింది నాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా కూడా. అంటే 2 days రాలేదు. అంటే 2 days నాతో ఆ 2 daysలో నేను చచ్చిపోయి ఉంటే ఇంకా ఎవరు లేరు కదా నాకు బేసికల్ చెప్పాలంటే. సో అలా చాలా ఫీల్ అయిపోతూ ఉండే. అలాంటి టైంలో నాకంటే ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి
అలాంటి టైంలో మనల్ని యూస్ చేసుకోవడానికి వచ్చిన కొంతమందితో లైక్ వాళ్ళు ఏంటి అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ దేర్ మైండ్ క్లారిటీ. మనం ఏంటి అంటే ఇంత లవ్ చూపిస్తున్నారు కదా రా బాబు, మనకి ఈ ప్రపంచంలో ఇంత లవ్ ఎక్కడ చూపించలే, ఎవరు చూపించలే అని నమ్మేసి నేను మోసపోయా. అండ్ అవతల పర్సన్ ఎలాగంటే ఫేమ్, మనీ అన్నిటికీ యూస్ చేసుకొని వదిలేసి ఫిజికల్ గా కూడా వాడుకున్నారా? యూనో నేను తన్ని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, తనతోనే ఉండాలి, తనతోనే పిల్లలు కనాలి, ఇంకా చాలా 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 లైఫ్ మొత్తం ఊహించుకున్న తర్వాత ఎలా ఉండకుండా ఉంటారని. మనం ఇప్పుడు ఉన్న సొసైటీలో అందరికీ అది తెలిసి కామన్. సో సర్వం ఇచ్చేసారు, అయిపోయింది. కాదు ఎక్కడ కనెక్షన్ కుదిరింది అసలుకి? ఇక్కడ కనెక్షన్ కుదిరింది జస్ట్ హార్ట్ అవుట్ గా నాకు మాట్లాడుకోవడానికి ఒక పర్సన్ ఉన్నారు అని అనిపించింది. అండ్ డాడ్ ఎమోషన్ ఒక దగ్గర కుదిరింది, మెయిన్ డాడ్ ఎమోషన్. సో he doesn't have a dad, I doesn't have a dad, like అక్కడ మేబీ విల్ అండర్స్టాండ్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఒక థాట్ ఉంటది కదా అలా. దాని తర్వాత ఇంకా వద్దు, మీరే ఎక్కువ డీప్ లోకి వెళ్ళారు కదా. యా ఐ వాజ్ మ్యాడ్లీ లవ్ విత్ దట్ పర్సన్. ఇట్స్ లైక్ బికాస్ నేను ఇంకా ఎవరు తన తర్వాత నాకు నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టించింది అది కూడా తనకు కావాలని చెప్పి, అది కూడా మానిపులేటెడ్. కానీ నేను పబ్లిక్ లో పెట్టినా కూడా నేను భయపడకుండా సరే మళ్ళీ పెట్టేసి పర్లేదని చెప్పి మళ్ళీ కూడా ఎందుకు నేను అంతగా ఉన్నానంటే బికాస్ ఐ థాట్ ఈజ్ మై లైఫ్ అని, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్. అండ్ నేను లైఫ్ అని ఇప్పుడు సొసైటీలో ఏం నడుస్తుందో తెలుసు కదా మీకు, ఒక ఐడియా ఉంది. సింగిల్ గా వచ్చారు ఇండస్ట్రీకి, లవ్లు ఎలా ఉన్నాయి, బ్రేకప్స్ ఎలా ఉన్నాయి, వాడుకొని వదిలేసి అంతగా ఎవరు లేదు కదా అప్పటి వరకు. నేను లవ్ చేసి నాకు 10 ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు అర్థం. మీరు లవ్ చేసింది కాదు, చాలా మంది కనపడుతున్నారు కదా మనకి, మన కళ్ళ ముందు. చెప్పా కదా నాకు ఎవరు లేరు అని చెప్పి ఒక ఫీలింగ్. ఎలా నమ్మేశారు అనేది అది నాదే తప్పు, నేను చెప్తున్నా నాదే తప్పు. నాకే బుర్ర లేకుండా లోన్లీ ఫీలింగ్ తో నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోయిన నాకు ఎవరు ఉండరు, ఒక పర్సన్ ఉంటే బాగుంటదని అనుకున్న ఒక థాట్ అంతే. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లేకపోతే మ్యానిపులేషన్ ఎప్పుడు తెలిసింది? అది చిన్నగా తెలిసిందా లేకపోతే ఒక్కసారిగా తెలిసి బ్రేకప్ అయిపోయిందా? చిన్నగా తెలుస్తున్నా కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నా. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక్కసారిగా లవ్ చూపించడం, మళ్ళీ ఎలాంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకొని ఏదైనా అనేసి మళ్ళీ దానికి నేను ఏదైనా రియాక్ట్ అయిన వెంటనే నాదే తప్పు అని చెప్పి లైక్ నన్ను గిల్ట్ ఫీల్ చేయడం, నన్ను రిగ్రెట్ ఫీల్ చేయించడం. తను చెప్పింది కాదు, అవతల పర్సన్ది కాదు. సో ఇది కైండ్ ఆఫ్ ఒక బిహేవియర్ ప్యాటర్న్ అది. సో ఇంతే. మళ్ళీ ఏంటి అంటే మనం ఫీల్ అవుతున్నప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ లవ్ బాంబింగ్ చేస్తారు, మళ్ళీ లవ్ చూపిస్తారు. సో మనకి ఆ లవ్ చూపించడం కావాలి. లైక్ ప్రతి హ్యూమన్ ఇది ఒక కైండ్ ఆఫ్ నార్సిసిస్ట్ బిహేవియర్ అన్నమాట. వాళ్ళంతే. ఒకసారి కొట్టి చూడండి నార్సిసిస్ట్ బిహేవియర్ అని చెప్పి. చాలా మంది బాధితులు ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో, చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారంట? అమ్మాయిలే ఉన్నారు, అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా నార్సిసిస్టులు ఉన్నారు, కానీ అబ్బాయిలు చాలా ఎక్కువ నార్సిసిస్టులు ఉన్నారు. అబ్బాయిలు నార్సిసిస్టులు ఎక్కువ ఉండడం వల్లే కదా మనకి పేట్రియార్కీ సొసైటీ రన్ అవుతుంది, లేకపోతే ఇంత ఉండేది కాదు. సూసైడ్ అటెంప్ట్ చేసావా? చేయలే ఇంకా కూల్చలేరు. వద్దు అనిపించింది కానీ అది చేయకూడదని నేను డిసైడ్ అయిపోయా. నేను ఏంది ఒకరి కోసం ఏమైతుంది, మహా అయితే బయటకు పరుగు పోతుందా, పోని నాకు అవసరం లేదు, నేను ఇంకా మళ్ళీ నిలబెట్టుకోగలను, నేను చేయగలను, నేను ఏదో ఒకటి సాధించడానికి వచ్చా. కానీ ఇలా ఒకరు వచ్చి నన్ను, నా తప్పు కాదు కదా, నేను హానెస్ట్ గానే ఉన్నాను, నేను లాయల్ గానే ఉన్నాను, అలా ఏదో అన్న మాటలకి నేను ఎందుకు తీసుకోవాలి, నేను ఎందుకు పట్టించుకోవాలి, నేను చేసేది. బేసికలీ ఇన్సెక్యూర్ పర్సన్స్ చెప్పా కదా, ఇన్సెక్యూర్ మెన్స్ అని చెప్పి. సో ఐఎమ్ గెట్టింగ్ చెప్పా కదా, ఈ మూవీ 6-7 మూవీస్ ఒక్కసారిగా చేస్తున్నా నేను. యూ కుడెంట్ టేక్ దట్. ఓకే, అంటే నీ ఫేమ్ నా ఫేమ్ మంచిది కదా, వస్తే తప్పే ఉంది. తీసుకోలేకపోతున్నాడు, తను దక్కట్లేదు కదా, తనకి రావట్లేదు కదా, నా ద్వారా నేను చేసే మూవీస్ లో పెట్టించా నేను. సో అది గుడ్ ఫేమ్ నేమ్ అంటే బెనిఫిట్ ఎవరికి, వాళ్ళకే కదా. అది తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఆ మనిషికి జలస్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువ అయినప్పుడు ఏదో ఒక దాని మీద షూట్కి, రేపు షూట్ ఉంది అంటే ఈరోజు నైట్ 2 o'clock వరకు కూడా గొడవలు. లేదు నాకు షూట్ ఉంది పడుకోవాలంటే కూడా నో, టార్చర్. అది ఒక కైండ్ ఆఫ్ టార్చర్ బిహేవియర్ అది. ఇంకా నా వల్ల ఉండలేక అండ్
తను కూడా తిట్టాడే దాని తర్వాత వదిలేస్తాను నేను. ఇంకా అసలు అందరి ముందు నాకు నార్మల్ గానే నేను తీసుకోలేను. అది అందరి ముందు తిడితే నాకు నచ్చలేదు. ఓకే, ఎవరెవరు ఉన్నారు బిగ్ బాస్? ఫ్రెండ్స్. బిగ్ బాస్ అసలు కాదు, ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, అమ్మాయిలను అబ్బాయిలను ఇండస్ట్రీలో లవ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ఓకే అనుకొని, ఓకే ఇది రియల్ లవ్వే నమ్మొచ్చు, మ్యారేజ్ కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇయర్ అంటే కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు శ్రీహాన్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లవ్ చేసుకుంటున్నారని సమాజం మొత్తానికి తెలుసు, పెళ్లి చేసుకుంటున్నారని అందరూ తెలుసు. ఎన్నో ఇయర్స్ నుంచి కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చినా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ హౌ దే కనెక్టెడ్. వాళ్ళ బాండ్ ఎవరో ఒకరు తగ్గాలి కదా. దట్ ఈస్ గ్రేట్. లైక్ బాగుంది కదా, బాగుంటుంది కదా, అండర్స్టాండబుల్. లైక్ బాగుంది. ఏం లేకుండే స్టార్టింగ్ లవ్ లో పడిపోగానే ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయారు. చాలా బోల్డ్ గా ఇద్దరు ఆఫ్ బట్టలు వేసుకొని ఇన్స్టాలో పోస్టులు పెట్టేశారు. ఇద్దరం లవ్ అని ఛానల్స్ కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చేసుకున్నారు. బర్త్డే పార్టీలకి, మ్యారేజెస్ కి ఇద్దరు కపుల్స్ లాగా వెళ్ళిపోయారు. చాలా చేసేసారు. అంటే పీక్ వెళ్ళిపోయారు అనమాట. విత్ ఇన్ దట్ ఈస్ వాట్ లవ్ డూ. దట్ ఈస్ వాట్ లవ్ డూ. నేను చెప్తున్నా కదా అది. హౌ అంతే కదా. ఇఫ్ నేను అంత పీక్ స్టేజ్ కి వెళ్ళడానికి ఏంటి కారణం? నా లైఫ్ అంతా ఒక పర్సన్ అని నమ్మితే గానీ నేను వెళ్ళను కదా. నమ్మకపోతే నేను చూపించాను కదా, బయటకు చూపించాల్సిన అవసరమే లేదు కదా. దాచిపెట్టుకొని ఉండొచ్చు కదా. అండ్ అవతల మ్యానిపులేషన్ కూడా ఉంది. ఈ వాంట్స్ టు షో. బట్ కష్టపడి వచ్చావు. బిగ్ బాస్ కి వెళ్ళిన వచ్చిన రెమ్యునరేషన్ కానీ, సినిమాల మీద వచ్చిన రెమ్యునరేషన్ కానీ డెఫినెట్ గా కొద్ది గొప్ప ఉంటుంది మీ దగ్గర. ఏం లేదు. ఏంటి తర్వాత బ్రేకప్ అయ్యే టైం కి మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి? 0 -5 lakhs అప్పు ఉంది. ఇంకా నాకు అప్పులు ఉన్నాయి. నాకు ఇంకా చాలా అప్పులు ఉన్నాయి చెప్పాలంటే. అవునా? ఎవరు అప్పులు ఇచ్చేవాళ్ళు అసలుకి? ఏం లేకుండా మాకు కూడా చెప్తే తెచ్చుకుంటాం కదా. ఇల్లు ఫైనాన్స్ ఇస్తారు నార్మల్ గా. ఏం పెట్టారు ఫైనాన్స్ కి మరి మీరు? షూరిటీ? గోల్డ్. ఉన్నదంతా అయిపోయి అన్ని అయిపోయింది. నేను గాజులు అమ్మేస్తాను. అదేదో యాడ్ లో చెప్పినట్టు. చిచ్చి దేవుడా, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాడు అని చెప్పి 4 గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్న నేను అవి అమ్మేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ ముంచేస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మొత్తం నిల్లు. మొత్తం తను వెళ్ళక ముందు కూడా, అసలు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు కూడా 5 lakhs, తనకి 4 lakhs ఇచ్చా నేను. వాళ్ళ ఏదో కట్టాలి, ఏదో EMIలు ఉన్నాయి, గోల్డ్ పెట్టేస్తా అంటే వద్దు, తనకు ఉండే గోల్డ్ పెట్టొద్దు అని చెప్పి ఇచ్చా నేను. నువ్వు గోల్డ్ పెట్టద్దు, తన గోల్డ్, తన బ్రేస్లెట్ చైన్ పెట్టద్దని చెప్పి. అయ్యో అదంతా వద్దే, ఇంకా అసలు సోది ఇదంతా. అవునా? నాకు చాలా డబ్బులు పోయాయి. నేను ఇప్పుడు ఐ డోంట్ కేర్ ఇప్పుడు. ఎన్ని లక్షలు పోయి దరిద్రం వదిలిపోయాను. టార్చర్ లైఫ్ లాంగ్ పెట్టుకోలే కదా, పెళ్లి చేసుకోను నేను. ఏదో పోతే పోయి 9 months 1 year లైక్ ఒక 2-3 months బాగుండే. తర్వాత తన మ్యానిపులేషన్స్ ఇవంతా నాకు నచ్చలేదు. ఆయన కూడా ఉన్నా అండ్ ఆల్వేస్ హీ వాంట్స్ టు ఫేమ్, హీ వాంట్స్ టు మనీ కోసం యూజ్ చేసుకున్నాడు బేసికల్లీ అంతే. ఎందుకంటే ఏం చేయడు కదా బాబు, కూర్చొని తినాలి, ఇంట్లో ఉండాలి. కానీ నేను సంపాదించినా కూడా ఏం చేసినా ఏం చేయకపోయినా ఎలాగో తప్పుగానే చూస్తాడు. అనుమానం అన్నీ ఉన్నాయి. నేను లాయల్ గా ఉండి కూడా వేస్ట్ అని అనిపించింది. నా వల్ల కాలే, ఇంకా వద్దని వదిలేసాను, అంతే అయిపోయింది. ఎంత అయిపోయి ఉంటుంది మనీ మొత్తం మీది? అది 50 లక్షలు తెలీదు, నేను లెక్క పెట్టలే. ఖర్చు పెట్టేటప్పుడు లెక్క పెట్టలే నేను. ఉంటుంది కదా బ్యాంక్ బ్యాలెన్స్, మనది తెలుస్తుంది కదా ఎంత ఉందో మన బ్యాంక్ బ్యాలెన్స్. ఒక 1 crore వదిలేద్దాం. అసలుకి నేను అస్సలు లెక్క పెట్టలేదు, లెక్క పెట్టే కూడా తలుచుకోలేదు. ఎందుకంటే కొన్నిసార్లు అదేంటో ఇలా నీల్చల్లి వదిలేయాలంటారు కదా, కొన్నిసార్లు అలా వదిలేస్తాను నేను. టైం విల్ గివ్ మీ మై ఎవ్రీథింగ్ బ్యాక్. ఓకే, అంతే. బట్ వాళ్ళ మమ్మీకి వాళ్ళందరికీ తెలుసా? అందరికి తెలుసనే ప్రాబ్లం, అదే పెద్ద ప్రాబ్లం బేసికల్లీ. మీ ఇంట్లో మీరు చెప్పారా? అందుకే అందరి ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో అంతా తెలుసు. యాక్సెప్ట్ చేశారు అందరూ? చేశారు. ఎన్ని రోజులు పట్టింది బయటపడటానికి? It will take some time. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ మనిషి మూవీలో పెట్టాను కదా, ఈ మదం మూవీలో బ్రేకప్ అయిన తర్వాత తనతో ఇంటిమేట్ సీన్ చేయాలి. ఓకే, డైరెక్టర్ వచ్చి చేద్దామా వద్దా, ఇది ఆల్రెడీ షూట్ అయిపోయింది, ఏం చేయలేము. ఆల్రెడీ ఒక 1 schedule అయిపోయింది, 2nd scheduleకి వచ్చినప్పుడు బ్రేకప్ అయిపోయింది. అయినా కూడా నేను మూవీ మీద నాకు ఉండే ప్యాషన్తో నేను చేస్తే నాకు
నాకేం ప్రాబ్లం లేదు. అక్కడ ఇంకొక పర్సన్ ఉన్నా నేను ఆబ్వియస్లీ చేయాల్సిందే కదా. నేను నా పర్సన్ ఉంటే నాకు లైక్ నాకు ప్రాబ్లం ఉండదని నేను పెట్టుకున్నాను, కానీ నేను చేస్తా అని చెప్పి చేయడం, ఇలా బయటకు వచ్చి ఇంకా ఏం లేదు అసలుకి. నిజంగా మనిషిగా చచ్చిపోయాను ఆ రోజు నేను. టైం పట్టింది బాగా. చాలా చాలా టైం పట్టింది. చాలా ఏడ్చాను. నిద్ర పట్టేవి కాదు. రోజు ఏడుస్తూనే ఉండే. ఎందుకు ఏడుస్తానో అర్థం కాని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను ఒకసారి నేను. ఎందుకంటే ఒకసారి నేను బయటకు వెళ్తున్నా, కార్ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటా, క్యాబ్ బుక్ చేసి క్యాబ్ రావట్లేదని లిఫ్ట్ దగ్గర నిలబడి ఏడ్చేస్తున్నాను నేను. నా సిచ్యువేషన్ ఇలా అయిపోయిందని చెప్పి. అంత పీక్ స్టేజ్. ఏం అంటే చిన్న దానికి ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు అసలుకి. బేసికల్లీ మొత్తం అంటే సర్వం కోల్పోయి ఏం లేదు ఒక సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకెవరికి రావద్దు అనుకుంటున్నాను నేను. చాలా లోన్లీ అయిపోయి ఒక్కదాన్ని అయిపోయి మళ్ళీ ఇప్పుడైతే ఎలా ఉన్నానంటే లైఫ్లో ఇంకెవరిని నమ్మొద్దు, ఇంకా లవ్ ఇవి అవి కాదు. అసలు మ్యారేజ్ మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. నాకు అసలు లేదు. నేను తనతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంది. నేను ఇప్పుడు పెద్ద బూత్గా ఫీల్ అవుతున్నా. మ్యారేజ్ అనే దాని మీద ప్రపోజ్డ్ మీ ఫర్ మ్యారేజ్, వాళ్ళ మమ్మీతో మాట్లాడి ఇదంతా దాని తర్వాతనే కదా మనం ఒక పర్సన్ని ట్రస్ట్ చేస్తాము. ముందుగా ఎందుకు ట్రస్ట్ చేస్తాము? తను మ్యారేజ్ ప్రపోజల్ చేసిన తర్వాతనే కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో కూడా ఓపెన్ అయింది. వాళ్ళ మమ్మీతో మాట్లాడించిన తర్వాత లైక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా ఒక అమ్మాయి ట్రస్ట్ చేయడానికి. ఎవ్రీథింగ్ చేస్తారు అబ్బా, కానీ ట్రూగా ఉండరు వీళ్ళు. కానీ ఎవరు సపోర్ట్ లేదా మీకు ఆ టైంలో? బిగ్ బాస్ ఫ్రెండ్స్ కానీ, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ, కామన్ ఫ్రెండ్స్ కానీ? ఎందుకంటే ఫైనాన్షియల్ గా బాగా లో, జీరో బ్యాలెన్స్ వచ్చేసారు. బయటపడ్డారు. ఇంకా బయటకే రాలే నేను. ఇంకా ఫినాన్షియల్ గా నా ఓకే, చేస్తున్న మూవీస్ ఓకే, బట్ ఇట్స్ నాట్ టూ హై రేంజ్ లో కాదు. ఓకే ఐ కెన్ సర్వైవ్. బట్ ఒక అమ్మాయికి, ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయికి లైఫ్ స్టైల్ కి చాలా ఖర్చు అవుతుంది. ఇక్కడ నేను 1 year బయటకు వెళ్ళా. 1 year తర్వాత లాస్ట్ మంత్ నేను దుబాయ్కి వెళ్ళాను. అది కూడా అక్కడ నాకు ఆపర్చునిటీ కనిపించింది, ఒక వర్క్ కనిపించింది నాకు. అక్కడ నా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, ఒక కంపెనీ పెట్టి. నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఆపర్చునిటీ కనిపించింది కాబట్టి నేను దుబాయ్కి వెళ్ళాను. లేకపోతే ఆ దుబాయ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది 1 month నేను అక్కడ ఉన్న తర్వాత. దెన్ ఐ ఫీల్ లైక్ ఓకే, అప్పుడు నార్మల్ అయ్యాను. 1 year నేను కనీసం బయటకు రాలే. కనీసం ఒక రెస్టారెంట్కి, కెఫేకి, కాఫీ తాగడానికి, క్లబ్కి, ఎక్కడ ఫ్రెండ్స్ని కలవడానికి ఎవరు పిలిచి నేను లేను. ఇదే మరి ఎట్లా ఈ ఫ్లాట్ రెంట్? 1 year లో నేను ఏంటంటే షూట్స్ జరుగుతున్నాయి. షూట్స్ ఏంటంటే రోజు ఉండవు కదా. ఈ 5-6 ప్రాజెక్టే 6 months జరుగుతాయి కదా. మధ్యలో గ్యాప్ వస్తుంది, ఒక 1 schedule అవుతుంది, ఇంకొక స్కెడ్యూల్, ఈ స్కెడ్యూల్ గ్యాప్లో ఈ మూవీ, ఈ గ్యాప్లో ఈ మూవీ, ఈ వెబ్ సిరీస్ కాకపోతే ఇది. సో ఇంకా ఒక 3 movies నేను చేసింది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వాలి. మిగతా అంటే ఇలా వర్క్ పరంగా నాకు ఎక్కడ మూవీస్ అయితే తక్కువ లేదు. ఎవ్రీ మంత్ 10 to 15 days నేను షూట్ చేస్తున్నాను. ఎవ్రీడే ఎంత వస్తుంది మీ రెమ్యునరేషన్? 50,000 ఉంటుందా? చెప్పనవద్దు. అప్పుడే కదా ప్రొడ్యూసర్స్ తెలిసేది, ఓకే ఇండియాని మనం బుక్ చేయొచ్చు ఈ సినిమాకి మంచి క్యారెక్టర్ కానీ. నాకు ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. డిపెండ్ చెప్పాలి ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇంతే అని ఫిక్స్ చేస్తారు, లేకపోతే అంతా అని అనుకుంటారు. ఇదంతా వద్దు. ప్రతి మూవీకి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ మూవీకి తగ్గట్టు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఒక బడ్జెట్ ఉంటుంది. ఆర్టిస్ట్ని బట్టి ఒక బడ్జెట్ ఉంటుంది. మన మూవీలో చాలా చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. అన్ని అకార్డింగ్ టు, కొన్నిసార్లు నాకు మూవీ కావాలని చేస్తా, కొన్నిసార్లు నాకు క్యారెక్టర్ కావాలని చేస్తా, కొన్నిసార్లు డబ్బులు మాత్రమే కావాలని చేస్తా. సో అది ఎవ్రీ ఆస్పెక్ట్ మారిపోతూ ఉంటాయి. ఫుల్ అడల్ట్ కదా దాంట్లో అడల్ట్ డబ్బు లేదు కాబట్టి కొంచెం కాదు. ఆ మూవీ బడ్జెట్ చాలా కాదు. అది దానికోసం కాదు, నా పర్ఫార్మెన్స్ కోసం చేస్తాను. నేను నా యాక్టింగ్ చూపించుకోవాలి అని చెప్పి చేస్తాను. క్లైమాక్స్ నేను ఎందుకు ఆ మూవీ నమ్మాను తెలుసా? ఎవరైనా ఒకరితో అంటేనే చేయరు, కానీ పాయల్ రాజ్పుత్ ఆ మూవీ మంగళవారం మూవీలో షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ తన యాక్టింగ్ కానీ అన్ని, తను అంత పెద్ద హీరోయిన్ అయ్యి తనే ఒప్పుకుంది చేయడానికి. నాకు 3 peopleతో అన్నారు, కానీ అది స్టోరీకి రిక్వైర్డ్. అండ్ నా ఒక యాంటాగనిస్ట్కి ఇంత ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంకెవరు అంటే లైక్ ఇంత మంచిగా రాయలేదేమో. మేబీ నాకు ఇవ్వలేదు, నాకు ఇస్తున్నారు, నేను చేసి ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాను.
అందుకే ఈ క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ, చేసిన తర్వాత కానీ, చేసినప్పుడు క్లాప్స్ కానీ, తర్వాత 1 month ప్రిపేర్ అయ్యాను నేను క్యారెక్టర్కి. ఓ బేసికల్లీ మొత్తం ఉమెన్ సెంట్రిక్ మీద నడుస్తుంది, ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. ఆ మూవీ క్లైమాక్స్ బాగాలేదని చెప్పి మార్చాలని చెప్పి చాలా హీరోస్ ఒప్పుకోలేదు. ఫైనల్ ఒక కొత్త హీరోని పెట్టి చేస్తారు. అంటే ఆ క్లైమాక్స్ కి అంత పవర్ ఉంది. ఓకే. క్లైమాక్స్ చూసి ఎంత మంది నాకు కాల్ చేస్తున్నారంటే ప్రివ్యూ షోస్ కి, మీరు నమ్ముతారా, సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు 6 months. అవునా? 6 months సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ విత్ 17 cuts వచ్చింది మూవీకి. ఓకే. అంత అలాంటి అడల్ట్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. ఇవ్వలేదు. అడల్ట్ అంటే నాట్ ఓన్లీ అడల్ట్, వైలెన్స్, కాస్ట్, మనీ, ఒక సొసైటీ, క్రూవల్టీ, పోలీస్ సిస్టమ్, ఇలా మొత్తం ఎవ్రీ లైక్ కాస్ట్, ఎవ్రీ ఆస్పెక్ట్ లో అన్ని ఉంటది దాంట్లో. బేసికలీ స్టోరీ ప్లాట్ బాగుంటది. బట్ ఈ సినిమా తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ మీకు ఎక్కువ రోల్స్ అలాంటిదే ఎందుకు, ఇంకా పవర్ఫుల్ గా రాస్తారు కదా నా పర్ఫార్మెన్స్ చూసి అని. ఇంకా చెప్పలేదు నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ కోసం చూస్తారా లేకపోతే గ్లామర్ కోసం చూస్తారా? గ్లామర్ కోసం, ఈ మూవీ తర్వాత పర్ఫార్మెన్స్ కోసమే చూస్తారు అని నా ఫీలింగ్. సెన్సార్ బోర్డు ముంబై రివిజన్ కమిటీకి వెళ్తే, అక్కడ ముంబైలో సెన్సార్ బోర్డు 6 months తర్వాత వచ్చింది, ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా. సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ ఫోన్ నుంచి నాకు కాల్ చేసి మాట్లాడారు. 15-20 minutes మాట్లాడారు నా క్యారెక్టర్ గురించి. ప్రతి ఒక్కరు మూవీ చూసిన వాళ్ళు, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మూవీలో సీన్ గురించి మాట్లాడట్లేదు, నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో మచ్ హ్యాపీలీ ఎక్సైటెడ్. మదం గురించి ఎందుకు తెలుసా, ఆ సీన్లు గుర్తుంటే అదే సీన్లు గుర్తుంటాయి కదా అందరికీ. కానీ ప్రతి ఒక్కరు, మ్యూజిక్ డైరెక్టర్ నాకు కాల్ చేసి, డేవ్స్ అండ్ ఆయన కాల్ చేసి, ఇప్పుడు మ్యూజిక్ అవంతా అవ్వకముందు నువ్వు క్లైమాక్స్ లో చేసిన పర్ఫార్మెన్స్ కి నేను ఏం మ్యూజిక్ కొట్టాలమ్మా అని చెప్పి అడిగారు నన్ను. అసలు ఏం చేసాను, అసలు నాకు అర్థం కావట్లేదు ఏం మ్యూజిక్ కొట్టాలో అని చెప్పి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి. అంటే లైక్ అందరికీ అంత నచ్చింది. నేను చెప్పాను కదా, నేను పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి, నా యాక్టింగ్ చూపించుకోవడానికి మాత్రమే ఈ మూవీ ఒప్పుకున్నా. ఓకే. ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కష్టపడుతున్నావు ఇండస్ట్రీలో, ఫ్రమ్ డే 1 నుంచి చూస్తున్నాను కాబట్టి. నేను ఆర్జీవి గారితో అంటే అది కూడా కొంచెం హెల్ప్ అయింది అనుకో, చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ నేను అన్ని మంచిగానే కాళ్ళ తీసుకుంటాను. మీద పడే కదా. అవును, ఆ డాన్స్ నీ కాళ్ళు పట్టుకొని. అవును. ఓకే. బట్ ఇండస్ట్రీలో నీకంటూ వెల్ విషర్స్, మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరా? గుడ్ అండ్ బ్యాడ్ షేర్ చేసుకోవటం. నాకు అందరూ ఫ్రెండ్స్ బేసికలీ. ఒక్కలే ఉంటున్నారు కదా సింగిల్. నేనేంటంటే అందరితో మంచిగానే మాట్లాడతాను. సో బేసికలీ అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను మంచిగా ఉండడం, గుడ్ గా ఉండడము. ఫ్రెండ్సే మోసం చేస్తున్నారు. ప్రతి మోసం వేరు, ఫ్రెండ్స్ మన దగ్గర చేసేది చాలా వేరు. అది ఎక్కువ బాధ అని అనిపిస్తుంది. నేను అందరినీ చూసేసాను. ఇంకా నాకు ఎవరు ఏం చేసినా, ఎవరు ఎలా కొట్టినా తగలదు. హార్డ్ అయిపోయింది హార్ట్. ఇప్పుడు రివర్స్ మాట్లాడుతున్నావా? నేను వదిలేస్తున్నా. నేను చెప్పాను కదా, టైం విల్ గివ్ ద గుడ్ క్లారిటీ. అది ఓకే. బట్ ఆ టైం కి మనం సేవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను అందుకే ఐ రిమూవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దట్ ప్లేస్, దట్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు సరౌండ్ విత్ దట్ పీపుల్. నేను వాళ్ళతో ఉండొద్దు. ఓకే. తీసేస్తున్నా నన్ను, నేను ఉండలేకపోతున్నా. కొన్నిసార్లు మనం ఇవ్వగలుగుతాం, కొన్నిసార్లు మనం ఇవ్వలేము. బేసికలీ ఇప్పుడు కానీ చాలా సైలెంట్. ఎదుటివాడు ఒక మాట 10 మాటలు అంటే నువ్వు ఒక మాట కూడా రిటర్న్ అనలేవు, ఆ టైప్. కొన్నిసార్లు అనేస్తా. ఇక్కడ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళకి పాపం అసలు చాలా కష్టం. ఈ కమిట్మెంట్స్ తోనే సగం ఇండస్ట్రీ. చెప్పనా, కమిట్మెంట్స్ గురించి మాట్లాడితే 80% ఆఫ్ ఇండస్ట్రీలో తగ్గిపోయింది. బేసికలీ ఎందుకు చెప్పనా, భయపడుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా వల్ల. మీడియాలో ఎవరెళ్ళి రచ్చ చేసేస్తారని చెప్పి అడగడానికి కూడా భయపడుతున్నారు. అడగట్లేదు ఇప్పుడు అడగట్లేదు. మేబీ వాళ్ళ ఇష్టంతో చేసుకుంటున్నారేమో తెలియదు, కానీ అడగడానికి భయపడుతున్నారు అని నాకు అర్థమైంది. ఎవరో ముక్కు మొహం తెలియని ఏదో ₹1 కోటి ఇచ్చి నేను ఏదో ప్రొడ్యూసర్ అయిపోవాలి, నేను మూవీ చేసుకోవాలని ఏదో తెలియని నుంచి ఊరు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి థాట్స్ ఉన్నాయి. కానీ మనం పెద్ద లైక్ మూవీ ఆస్పిరేషన్స్ తో వచ్చి మూవీ చేసుకోవాలని ఉండి పెద్ద ప్రొడక్షన్, పెద్ద బ్యానర్స్ ఇలా వెళ్తే దర్ ఇస్ నో థింగ్. ఇనిషియల్ గా మీరు కూడా ఫేస్ చేశారు కదా? ఇనిషియల్ లో ఫేస్ చేశాను. ఇనిషియల్ లో పెద్ద డైరెక్టర్స్, హీరోస్ కూడా అడిగారు మిమ్మల్ని,
పెద్ద పెద్ద వాళ్ళు అడగలేదు బేసికలీ. చిన్నోళ్ళు అడిగారు. అదే నేను చెప్తున్నాను కదా, ఆ, ఎందుకు పనికిరాని మూవీ అసలు రిలీజ్ అవుతా, ఆ మూవీ షూట్ వరకు వెళ్తాయా అని తెలియని మూవీ వాళ్ళు అడుగుతున్నారు కానీ ఆ, పెద్దవాళ్ళు అడగట్లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒక భయం ఉంటది. అవును. అది ఓన్లీ మీడియా ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసి చూపించి చాలా మంది అమ్మాయిల్ని సేవ్ చేసింది కాబట్టి ఇప్పుడు జరగట్లేదు. కానీ ఆ టైంలో ఎలా తప్పించుకొని వస్తారు అక్కడి నుంచి ఇనియా చాలా మంది? ఒకటే, నో అంటే నో చెప్పేస్తే వాళ్ళు సినిమా ఆఫర్ ఉండదు అంతే. అంతే ఉండదు. ఆ. లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు కావాలి అంటే నీకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు, ఓకే చెప్పు. Okay. నీకు ఎక్కువ రెమ్యూనరేషన్ కావాలంటే నువ్వు దానికి ఓకే చెప్పాలి, అంతే ఉంటుంది. ఏ కార్ వాడుతున్నారు మీరు ఇప్పుడు? కియా. ఓకే. బిఫోర్ అదే ఫస్ట్ నా కార్ అదే. ఇంకా నేను పెద్ద కార్లకు వెళ్ళలేను, సొంత ఇల్లు కొనుక్కోలే. నేను ఇక్కడే ఉన్నానండి, ఇంకా కిందనే ఉన్నాను నేను. నాకు ఆస్తులు లేవు. మీ కష్టంతో మీరు హ్యాపీగా ఉంటున్నారు చాలా. యా, నాకు ఉమ్. ఏదైనా వేరే ఈవెంట్కి వాళ్ళ- వెళ్ళి నాకు డబ్బులు వచ్చాయనుకోండి, ఒక 1 lakh 2 lakh, ఫస్ట్ నేను ఒక ట్రిప్కి వెళ్ళిపోతాను. నాకు హ్యాపీనెస్ వస్తుంది, నాకు అది చాలు. ఇప్పుడు నేను ఈ సొసైటీలో హ్యూమన్స్ అంటే నాకు చిరాకు వచ్చేలా రకం అయిపోయింది బేసికలీ. అలాంటి స్టేజ్లోనే నాకు ప్రపంచంలో వెళ్ళి కొత్త ప్లేసెస్, కొత్త పీపుల్, వాళ్ళు ఎవరో మనకు తెలియని వాళ్ళు కూడా అంత నార్మల్గా మాట్లాడినా ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నాకు మూడు బాగాలేదు, ఫస్ట్ గోవా టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి బీచ్ ముందర ఇలా కూర్చుంటాక నార్మల్గా బీచ్ ముందర కూర్చొని బీచ్ని చూస్తూ ఉంటా 4-5 hours అంతే. అంతే. ఆకాశం, స్టార్స్, అవి మొత్తం అది చీకటి అయ్యేంత వరకు కూర్చొని, ఈవినింగ్ సన్సెట్ నుంచి చీకటి అయ్యేంత వరకు స్టార్స్ కనిపి అక్కడే పడుకొని కూడా ఉంటాను అలా. ఎందుకు ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేను అనే దానికి వచ్చేసావు ఈ చిన్న ఏజ్ లోనే అసలుకి? పెళ్లి, పిల్లలు చాలా చూసేస్తాను. వద్దా ఇంకా? వద్దు ఇంకా నాకు, ఆ? వద్దు 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 అసలు. అన్ని చూసేస్తా, అన్ని బెటరేల్స్ చూసేస్తాను నేను లైఫ్ లో. లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకేం చూడాలి నేను? పెళ్లి, పిల్లలు చూడలేదంత? వద్దు ఆ? వద్దు, చూసే అంత ఇది లేదు ఇక్కడ, స్ట్రెంత్ లేదు. వీక్ అయిపోయిందా బాగా? అలానేం కాదు, నేను చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాను. నా ప్రొజెక్షన్ ఏంటంటే అందరికీ నేను వీక్ అని చూపించుకోకూడదు అని కానీ చెప్పి ఏడ్చి strong గా- ఏడ్చి 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 ఇంకా దాని మీద కూడా మీకు ఏడుపు కూడా రావడం ఆగిపోయింది ఇప్పుడు. ఎంత ఏడ్చానంటే నా గొంతు పోయింది. అందరు అడుగుతున్నారు మీ గొంతు ఎందుకు పోయింది అంటే, డాక్టర్ దగ్గర అడిగితే ఓకల్ కార్డ్స్ రప్చర్ అయి ఉంటాయి, దాన్ని మీరే గాగ్లింగ్ చేసి నార్మల్గా ఉండి తెచ్చుకోవాలి. కానీ అంతే, అంత ఏడ్చేసా, అంత అరిచేసా నేను నైట్లో. ఏడ్చి ఏడ్చి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకుండా ఆ ఏడుపు ఆగకుండా అరిచి అరిచి దాన్ని తగ్గించుకునేదాన్ని. అయ్యో, అలా నా ఓకల్ కార్డ్స్ పోయాయి ఇప్పుడు. అప్పుడు నన్ను ఫ్రెండ్ పెట్టుకోవాల్సింది కదా కంపెనీ, రూమ్మేట్ గాను. రూమ్మేట్ వద్దు, మన రూమ్మేట్ అని కాదు కానీ అంటే ఇండస్ట్రీ పీపుల్ అనే కాదు, సాఫ్ట్వేర్ లేకపోతే మీ తిరుపతి సైడ్ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా ఇండియాని ఇష్టపడే వాళ్ళు. ఒక మంచి అమ్మాయిని పెట్టుకోండి కదా పాపం. లేదు, వద్దు. లోన్లీనెస్ ఉండదు. సెట్ కాదు, సెట్ కాదు. అవునా? సెట్ కాదు. నేను మొన్ననే ఒక అమ్మాయిని, తనకి జాబ్ వచ్చింది హైదరాబాద్, బెంగళూరు నుంచి షిఫ్ట్ అవ్వాలి, ఎవరు లేరంటే సరే ఒక 2-3 months, నా వల్ల అవ్వట్లేదు. నేను ఒంటరిగా ఉండి అలవాటు అయిపోయాను. ఇప్పుడు నేను అంతా నా కాన్సన్ట్రేషన్ బుక్స్ చదువుకోవడం, నా సెల్ఫ్ కేర్ తీసుకోవడం, నాకు ఇంకేం లేదు. నేను తప్పితే నా లైఫ్లో ఏం లేదు. నేను జిమ్, సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్ చేసుకోవాలి, నేను నన్ను మంచిగా చూసుకోవాలి, మంచిగా నేను స్టైలిస్ట్ అంతా మొత్తం డిజైన్ చేసుకోవాలి. దాని తర్వాత నాకేమేమి జరగాలి లైఫ్లో ప్లానింగ్ చేసుకోవాలి. దాని తర్వాత బుక్స్ చదువుకుంటాను, ప్రతి విషయాన్ని రాసుకుంటాను. నాకు ఏదైనా థాట్స్ వస్తే స్టోరీస్ డెవలప్ చేసుకుంటున్నాను, లిరిక్స్ రాసుకుంటున్నాను, సాంగ్ లిరిక్స్. నా మైండ్, నా థాట్స్ అన్నీ డివైడ్ చేసి పేపర్, బుక్, పెన్ ఇక్కడ పెట్టుకుంటున్నప్పటి నుంచి చాలా బాగుంది. జర్నల్ రాసుకుంటా రోజు మార్నింగ్ లేచిన తర్వాత. రోజు ఒక బుక్ అంటే ఒక 4-5 pages అయినా చదువుకుంటా నేను. ఇంకా నాకు టైం ఉంటే ఒక 1 book కంప్లీట్ చేస్తా ఒక 1 day లో. ఫ్లైట్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ బుక్ క్యారీ చేస్తా. ఐ కాంట్ స్లీప్ అంత ఎక్కువగా నాకు రాదు. సో నేను స్లీప్ని పడుకోవాలంటే ఐ హ్యావ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఆఫ్ స్లీప్ అనమాట, ఫ్రమ్ సో లాంగ్. సో టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రాదు నాకు. డైలీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటారా? అవునా? ఆ స్టేజ్కి వచ్చేస్తా. అయ్యో. కుకింగ్ మీరే చేసుకుంటారు? చిన్నది 1 meal a day నేను తింటాను. 1 meal a day ఇప్పుడు? అంతే. ఓమాడ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటారా? ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తీసుకుంటాను. ఓకే. సో నాకు ఉండే 1 meal లో ఏముంటుంది, ఆ 1 meal
ఒకసారి ఇంట్లో చేసుకుంటాను, లేదా బయటకి వెళ్ళినప్పుడు తింటాను ఏదైనా కెఫేకి వెళ్ళి, Hmm. లేదా ఆర్డర్ చేసుకుంటాను ఇంట్లో ఉంటే. Hmm. మరీ ఇంకా నాకేమైనా బోర్ కొట్టిందంటే టీవీ సిరీస్లో పెట్టుకుంటాను. ఒక 2 days లేవకుండా చూస్తూ ఉంటాను. అన్ని సీజన్స్ అన్ని కంప్లీట్ చేస్తాను, బింజ్ Okay. వాచ్. ఓకే. సో నాకు ఇష్టమైన పనులన్నీ ఇవే. ఎవరు రారా మీ ఫ్లాట్ కి? ఆహా. ఒకప్పుడు నేను పాత ఫ్లాట్ లో ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు, బికాస్ ఆఫ్ మై పార్టీస్, బికాస్ ఆఫ్ మై బాగా హోస్ట్ చేస్తారా? హోస్ట్, అన్నిటికీ వచ్చేవాళ్ళు. నేను ఇప్పుడు ఒక హౌస్ కి షిఫ్ట్ అని ఇక్కడ నుంచి నేనే ఎవరిని రానివ్వట్లేదు బేసికలీ, Hmm. బికాస్ ఐఎమ్ నాట్ ఓకే. ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. చాలా మందికి తెలియదు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నేను పార్టీస్ చేయడం ఆపేసి 1 year పైన అయిపోయింది. మీరు డ్రింక్ చేస్తారా బాగా? డ్రింక్ అనేది నాకు నచ్చదు బేసికలీ. ఓకే. అది ఎందుకు తాగుతారో నాకు అర్థం కాదు, కానీ బ్రేకప్ లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ సంథింగ్. తాగారా? యా ఓ బ్రేకప్ అయిపోయిన తర్వాత Yeah. సింగిల్ గా ఉండి మీరే? యా సింగిల్ గా కాదు, ఫ్రెండ్ తోనే తాగాను, అమ్మాయితోనే. ఓకే. అప్పుడు ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే, మహానటి సినిమాలో చూపించినట్టు. చిచి అంతగా కాదు. ఆ. సో నేను ఏమన్నా అనుకున్నా, ఎప్పుడైనా మనం ఏదైనా చేసినా, మందు తాగినా, ఏదైనా సిగరెట్ తాగినా, లేకపోతే ఇంకేదైనా చేసిన లైఫ్ లో బాధపడుతూ చేయకూడదు. ఎందుకు తెలుసా? హ్యాపీగా ఉన్నప్పుడు చేస్తే అది నార్మల్ గా ఉంటుంది. అవును, అవును. సెలబ్రేషన్ ని అంటే లైక్ ఇప్పుడు హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది. బాధపడినప్పుడు తాగకూడదు. బాధపడినప్పుడు నేను తాగలేదు. ఆ బ్రేకప్ జోన్ నుంచి నేను బయటకు తీసుకురావడానికి నాకు కొంతమంది ఫ్రెండ్స్ అమ్మాయిలు ఏంటి అంటే, దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఉమెన్ ఫ్రెండ్షిప్ ఆర్ మోర్ బెటర్ దెన్ ఓకే. మెన్ ఫ్రెండ్షిప్స్. నిజంగా ఎందుకు- ఉమెన్ ఎందుకు ఫ్రెండ్షిప్ అలా- అలా- నాకు అలా- హార్ట్ అలా కి ఎందుకు చాలా అంటారు? దగ్గర అందరూ అలా అయింది. ఉండరు కదా. ఉమెన్ కెన్ అండర్స్టాండ్ డీప్లీ వితౌట్ టెల్లింగ్ సమ్ టైమ్స్. అది మెన్, ఇప్పుడు ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఎంత ఫ్రెండ్షిప్ అంటే సొసైటీలో ఎంతమంది లేదు అమ్మాయిలు మోసం చేసిన వాళ్ళు చెప్పండి. ఉన్నారు. అప్పుడు మెన్ ఏమనుకోవాలి మరి? నవ్వే జనరేషన్ ఇట్ చేంజ్డ్. ఇప్పుడు అమ్మాయిలకి అమ్మాయిలు శత్రువులు కాదు, ఓకే. అమ్మాయిలకి అమ్మాయిలే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అమ్మాయి ఏదైనా డీప్ డిప్రెషన్ లో ఎక్కడన్నా లో లెవెల్లో ఉందంటే అమ్మాయిని బయటకు తీసుకురావడానికి అమ్మాయిలే హెల్ప్ అవుతారు, ఇంకొక అబ్బాయి కాదు. నా లైఫ్ లో నాకు అమ్మాయిలే ఉన్నారు. ఇప్పుడు కౌంట్ చేసుకుంటే చాలా మంది సో అమ్మాయిలు వాళ్ళతో ఉన్నారు. కూర్చొని ఎక్కువ డ్రింక్ చేసి బయటకు చి 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 వచ్చేసారు. చి 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 డ్రింక్ అలా కాదు, ఎప్పుడో ఒకసారి వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు. ఓకే. రోజు వాళ్ళు నాకు అప్పుడప్పుడు కాల్ చేయడము, మాట్లాడడము, నన్ను చీరప్ చేయడము, నన్ను బయటకు తీసుకెళ్లడము, ట్రిప్కి వెళ్ళడం, నేను ఇంకొక అమ్మాయి, ఇంకొక ముగ్గురు అమ్మాయిలు, నేను ఇంకొక ముగ్గురు అమ్మాయిలు, ఇలాగా ఒక బ్యాచ్. అంటే లైక్ ఐ డోంట్ హ్యావ్ ఓన్లీ వన్ సింగిల్ అని చెప్పి కాదు, ఇలా డిఫరెంట్ బ్యాచెస్. కానీ అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే ఉమెన్ ఫ్రెండ్షిప్ ఆర్ మోస్ట్ లవబుల్ అండ్ మోస్ట్ ఎంకరేజ్, కేరింగ్ అండ్ చాలా ప్రొటెక్టివ్ బాండింగ్ షేరింగ్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. షేరింగ్ ఉంటుంది. అదేంటి అంటే ఒక మెన్కి చెప్పుకోలేం బేసికలీ, కొన్ని గర్ల్ టాక్స్ ఉంటాయి. అది ఒక అమ్మాయి అయితే చెప్పుకోక ముందే అర్థం చేసుకుంటది. కొన్నిసార్లు ఒకసారి చెప్తే మళ్ళీ ఇంకొకసారికి తనకి అర్థమైపోతుంది, Hmm. తనే అడుగుతుంది, తనకి తెలిసిపోతుంది కదా. అలా ఒక మెన్తో కూడా ఉండలేం బేసికలీ. అమ్మాయితో ఉండే ఫ్రెండ్షిప్ మెన్తో రాదు. సో కంప్లీట్ గా ఇంకా లైఫ్ లో మెన్ అంటే విరక్తి వచ్చేసింది ఇంకా. చాలా టూ Huh? మచ్ హ్యూమన్ బీయింగ్స్ మీదే వచ్చింది. కానీ ఉమెన్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ మై జర్నీ. సో ఐఎమ్ లవింగ్ ఉమెన్ ఫ్రెండ్షిప్ బికాస్ ఒక టైం వచ్చాక మన పాతవన్నీ మర్చిపోయి, అప్పుడు అమ్మాయికి అమ్మాయి శత్రువు అనే టాపిక్స్ అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు అమ్మాయికి అమ్మాయే బలం ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు రొటీన్ లైఫ్ స్టైల్ ఏంటి? ఇంకా సినిమా షూటింగ్స్ ఉంటే షూటింగ్స్, మంచి బుక్స్, రీడింగ్ బుక్స్, ఎవ్రీడే బుక్ చదవాలి అని అంతే చెప్పి. సో జిమ్. ఏ కొత్త బుక్ వచ్చినా నాకు కనిపించిన ఆర్డర్ చేసేస్తాను. ఐ లవ్ టు రీడ్ బుక్స్ ఎ లాట్. బుక్స్ రీడింగ్ తర్వాత రాసుకోవడం, తర్వాత జిమ్కి వెళ్ళడం, వాకింగ్కి వెళ్ళడం, ట్రావెల్కి వెళ్ళడం, ఎక్కడికైనా సింగిల్గా సోలో ట్రావెల్. అలా చిన్న ఏజ్ లోనే ఇంత జీవితాన్ని చూసేశారు కదా, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది ఇండియా నీకు? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్ అండ్ డౌన్స్. Hmm. లో వచ్చిందని చెప్పి ఎప్పుడు అక్కడే ఆగిపోతుందని అనుకోకూడదు. ఎంత కిందకి వెళ్తే అంతే పైకి వస్తాము. సో పైన కింద పడ్డం కామనే. ఓకే. కానీ పెయిన్ వస్తే ఆ పెయిన్ని ఒకటి నేర్చుకున్న లైఫ్లో నుంచి మాత్రం. మనం తిరిగి చూసుకుంటే మనకి హ్యాపీ డేస్ ఉన్నాయా, మన సాడ్ డేస్ ఉన్నాయా అంటే ఆల్ మిక్సే ఉంటాయి, కానీ హ్యాపీ డేస్ తక్కువ ఉంటాయి. ఏదో కొన్ని మెమరీసే మిగిలి ఉంటాయి మనకి. నా నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ మొత్తం నేను
ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ నేను హ్యాపీగానే బతకాలని అనుకుంటున్నా. నాకు సాడ్ మూమెంట్ వద్దు, నాకు బాధలు వద్దు. ఇప్పుడు నేను ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళని తిట్టడం, కొట్టడం, వాళ్ళ మీద పెట్టుకోవడం, నో. మీరు చెప్పారు, చెప్పుకోండి, చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఓకే. మీరు అలానే ఉన్నారా, ఓకే, నా ముందు అబద్ధం చెప్తున్నారు, చూస్తూనే ఉంటాను, చెప్పండి. ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? నేను నార్మల్ గానే ఉంటాను, నేను ఏం చెప్పను. నాకు గొడవ పడే ఓపిక కూడా పోయింది బేసికలీ. ఓకే. పడి 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 ఇంకొద్దు. ఐ ఇట్స్ లైట్, నువ్వు ఏమన్నా అనుకో, నేను చూస్తున్నా బస్, నాకు అర్థమవుతుంది కదా. సో నేను ఎవరితో నా ఫ్రెండ్షిప్స్ క్యారీ ఆన్ చేయాలి, ఎవరిని వదిలేసేయాలి, నాకు తెలిసిపోతుంది ఇప్పుడు జనాలను చూసి చూసి చూసి. ఓకే. అంతే. సో ఒకప్పుడు అబ్బాయిలు అనేవాళ్ళు సోలో లైఫ్ సో బెటర్ అని, ఇప్పుడు అమ్మాయిలు సోలో లైఫ్ ఇస్ సో బెటర్ అంటున్నారు. ఆబ్వియస్లీ సోలో లైఫ్ ఇస్ సో బెటర్, సూపర్ సూపర్ అదే డూపర్. ఒకప్పుడు అబ్బాయిలు అనేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలతో ఉంటేనే ప్రాబ్లం. సో మీ జీవితంలో అయితే ఇంకొక అబ్బాయి వచ్చే అవకాశమే లేదు, నో ఛాన్స్ ఎట్ ఆల్. వద్దు వద్దు, నాకు అసలుకి విరక్తి పుడుతుంది. ఓకే. బట్ సినిమా చేసేటప్పుడు అంతా అబ్బాయి హీరోనే కదా మరి. అందుకే కదా నేను విలన్ గా రావాలనుకుంటున్నాను. విలన్ కి ఆ పవర్ ఉంటది కదా, హీరోని కొట్టేది. అక్కడ అదంతా రివైన్స్ సినిమాలో చూపిస్తావా? మనం నార్మల్ గా కొన్ని కొన్ని చేయలేనివి ఆర్టిస్ట్ గా చేయగలం కదా. నా రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలాగో చాలా నార్మల్, కామ్, మంచి కంపోజ్డ్ ఉంటది. కానీ నా ఫ్రెండ్స్ నా క్యారెక్టర్ వేరు, అండ్ నేను బయట వాళ్ళకి ప్రొజెక్ట్ చేసే క్యారెక్టర్ వేరు. నా ఫ్రెండ్స్ అనుకునే చాలా కామ్ గా మంచిగానే ఉంటా. ఈ ప్రపంచం నన్ను వాడుకోదు కదా. బయట వాళ్ళతో చాలా స్ట్రిక్ట్ గా, ఎలాగంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ఏం మాట్లాడినా కట్టు మాట్లాడి వదిలేస్తాను. ఇంకా అంతే, వాళ్ళని తీసేస్తా లైఫ్ లోంచి. సూపర్. ఏం జరుగుతుంది ఇప్పుడు? ప్రాజెక్ట్స్, మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు? వస్తున్నాయి. ఇప్పుడు ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొత్త ప్రాజెక్ట్స్. సూపర్. సీరియల్స్ ఏం చేయట్లేదు కదా మీరు? సో సీరియల్స్, షోస్ నేను చేయను. ఓకే. ఈ ఇన్స్టాలో ఈ బ్రాండ్ రీల్స్ నాకు అవన్నీ వద్దు, నాకు మూవీసే కావాలి. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు మీకు? అందరూ ఫేవరెట్ హీరోసే ఉంటారు కదా ఒకళ్ళు. అలా ఏం లేదు, అందరూ ఏ ఫ్రైడే వస్తే ఆ ఫ్రైడే ఆ హీరోకి వెళ్ళిపోతావా? ఈ ఫ్రైడే చూసావా ఛాంపియన్ అండ్ శంబాల మంచి సూపర్ డూపర్ హిట్ అంట. అది ఇది నా ఫ్రైడే వస్తుంది కాబట్టి నా మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయా. అవతార్కి వెళ్ళా, చాలా బాగుండే అవతార్. దురందర్కి వెళ్ళాను. దురందర్ బాగుంది అసలుకి, అమేజింగ్. నాకు అక్షయ్ కన్నా హీరో కనిపించాడు. మదంలో నాది అలా మొత్తం ఫుల్ మంచి మూవీలు ఎవరా? యా, ఆల్వేస్. ఓకే. నేను రోజు వదిలితే రోజు సినిమా థియేటర్ లోనే ఉంటా. సో లైఫ్ ఉంది మంచి హ్యాపీగా లీడ్ చేసుకోండి. ఇంకా అన్ని చూసేసారు, అన్ని చేయాల్సినవి కూడా చేసేసారు. ఇంకా చేసేస్తా, ఇంకా చేయాల్సినవి ఏదైనా ఉంటే అవి మూవీలో చేస్తా. విలన్ గా చేస్తా. సో నేను విలన్ గా ఒక మూవీ వస్తుంది మదం, జాన్ 1st కి రిలీజ్. బట్ లైఫ్ లో మాత్రం ఎవరైనా మంచి అని నేను చెప్పలే, కానీ ఈ సమాజంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుంది. మనం మంచి మాత్రమే కోరుకుంటే చెడు తెలియకుండా జరుగుతుంటది. ఇంత జరిగిన తర్వాత తెలుస్తారు, లైక్ మీకు జరిగిన దానిలాగా. డెఫినెట్గా మంచి అయినా చెడైనా మనలోనే ఉంటుంది. ఓకేనా? అది మనం చూపించే దాంట్లో కనపడుతుంది. అంతేగాని కనపడిన ప్రతి మొగోడు కూడా చెడ్డాడు అనే ముద్ర కన్నా కూడా నేను చెప్పట్లేదు. ఎస్, డెఫినెట్గా ఒక మంచివాడు మాత్రం వస్తే మీ లైఫ్లోకి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా 1 year 2 years 3 years తర్వాత అయినా మంచిగా పెళ్లి చేసుకోండి. మంచి ఎలా అంటే ఇప్పుడు నేను దాని గురించి థాట్ ప్రాసెస్ చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్. ఎవరైనా కానీ మంచిగా కిడ్స్ ఉండాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి కదా. 10 years తర్వాత ఆలోచించి, ఈ సోలో లైఫ్ ఏంటి కష్టం కదా. 10 years తర్వాత నేను ఏం సాధించుకోవాలనుకున్నా ఎవరు రాడు కదా. అప్పుడు వచ్చేవాడు ఉంటాడు నాకు, అప్పుడు వచ్చేవాడే నాకు కావాలి. అవునా? అవును. ఓకే. నన్ను చూసేవాడు కాదు, నా మనసు చూసేవాడు కాదు. అలా కాదు, 10 years తర్వాత కూడా నేను ఇంకా బ్యూటిఫుల్ గా అవుతాను. ఇంకా జిమ్ చేసి 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 నా బాడీ టోన్ అయ్యి ఇంకా సూపర్ డూపర్ గా కనిపిస్తాను నేను. అవునా? 2 years జిమ్ చేసిన దానికి చాలా చీక్ బోన్స్ అన్ని కనిపిస్తున్నాయి అంటే, నేను ఇంకొక 10 years జిమ్ చేస్తూ ఉంటే నేను ఇంకెలా కనిపిస్తాను? ఓన్లీ 1 meal తీసుకుంటున్నా. ఇప్పుడైతే 1 meal, అది కొన్ని డేస్ చేస్తాను. నేను 1 meal చేస్తాను కదా, మధ్యలో వీక్లీ వన్స్ ఫుల్ గా ఏది కావాలంటే అది తింటాను. నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అదొకటే ప్రాబ్లం. సో ఫ్యామిలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీని బాగా చూసుకోండి. డెఫినెట్ గా. అండ్ పర్లేదు, మళ్ళీ బ్యాక్ టు ఫామ్. మంచి మంచి బ్రాండ్స్ వాచ్ కానీ, డైమండ్ రింగ్ పెట్టారు, దుబాయ్ వెళ్ళారు, దుబాయ్లో డైమండ్ రింగ్స్ తెచ్చుకున్నారు, మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్, మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ వచ్చేసింది.
జీరో బ్యాలెన్స్ అయిపోయినా కానీ జీరో తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా ఏదో ఒకటి. డైమండ్ రింగ్ అనేది మీరు చెప్పారు రాగానే. అవును, ఇలా ఇలా ఒక ఇది ఎన్ని క్యారెట్స్ డైమండ్ అయితే 1 2 3 4 5 అంటే 10 20 30 ఎంత ఒక 10-15 అంటే lakhs 30 క్యారెట్స్ డైమండ్ 30 క్యారెట్స్ ఉంటే 30 ఇలా ఒకటి 1 1 1 1 అని చెప్పి పర్లేదు, దుబాయ్ వెళ్తే వెంటనే సెట్ అవ్వచ్చు అనమాట ఎవరిమైనా. 30 క్యారెట్స్ డైమండ్ ఇది. ఇలా ఎవరైనా కొనిస్తే అప్పుడే పెళ్లి చేసేసుకుంటా. సో వాచ్ కూడా డైమండా? అది అర్మాని 17,000 వాచ్. అది పెద్దదేం కాదు, ఇది జస్ట్ ఫేక్. అవునా? ఫేక్ రింగ్ ఇది, నార్మల్ డైమండ్ రింగ్ రాగానే ఇది ఫేక్ రింగ్. నమ్మేస్తారు అలాగా? అంటే నేను కూడా దూరం నుంచి చూసాను కదా, మెరుస్తా ఉంది. దుబాయ్ లో ఉంది కదా, దుబాయ్ లో కొన్నాను. అలా ఇది డైమండ్ రింగ్ రోషన్ మనం దుబాయ్ లో తెచ్చుకున్నాను బాగుందని అడిగామని. సో మేబీ దుబాయ్ వెళ్ళావు కదా కొని. సరే, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే లోపల అలాంటి ఒక రింగ్ డైమండే కొనుక్కుంటాను. 3 కోట్లు అయింది అనేసరికి నిజమే అనుకున్నాను నేను. సో నాకు తెలియదండి పెద్దగా, నేను పట్టించుకున్నాను. ప్లీజ్ ఎక్కడ ఫస్ట్ 3 కోట్ల వరకు ఒక రింగ్, 3 కోట్ల వరకు ఒక రింగ్ నేను వేసుకుని అందుకన్నా గొప్ప రావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా లైఫ్ నేనే కొనుక్కుంటా. ఎవరు నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఇనియా నేను పెళ్లి చేసుకోవాలి వద్దు, నేనే కొనుక్కుంటా. ఎవరు నాకు ఇవ్వద్దు, వద్దు వద్దు. నేను ఊరికి కూడా మాట్లాడను. ఓకే, రింగ్ కోసం పెళ్లి చేసుకో. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మీ సినిమా యూనిట్ కానీ మదం ఫస్ట్ రిలీజ్ కాబట్టి జనవరి 1. నాకు ఆ మూవీలో ఏంటి అంటే, ఆ మూవీలో నన్ను డైరెక్టర్ తప్ప ఇంకెవరు నమ్మలేదు. నేను ఇంత పర్ఫార్మెన్స్ ఉంది కదా, చేయగలరా అని చెప్పి ఎవరు నమ్మలేదు. నేను మా వంశీ కృష్ణ మళ్ళీ డైరెక్టర్ కి ఒక్కటే థ్యాంక్ యూ చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ నాకే సారీ చెప్పారు మూవీ చూసాక. సారీ చెప్పారా? సారీ చెప్పారు బేసికలీ కాల్ చేసి. మరి నేను నమ్మలేదమ్మా, సారీ నీకు అని. ఓకే, దట్ మూవీ ఈజ్ ఫర్ లైక్, నాకు ఎందుకు హార్ట్ లో ఉంది అంటే దాంట్లో చాలా జరిగాయి, చాలా. ఎందుకంటే చాలా కాల్స్ వల్ల నేను స్పెషల్ గా తీసుకుంటున్నాను ఓకే మనుషులు. సో డెఫినెట్ గా నేను కూడా చూసాను మీరు పంపింది ట్రైలర్ చాలా చాలా బాగుంది. ఎస్, ఏంటి ఇంత బోల్డ్ గా యాక్ట్ చేసింది అనుకున్నాను, కానీ మీరు చెప్పారు కాబట్టి కథలో అంత వెయిటేజ్ ఉంది, అందుకోసం నేను ఒప్పుకున్నాను ఆ స్టోరీ వల్ల అని చెప్పారు కాబట్టి డెఫినెట్ గా మంచి అవకాశాలు రావాలి, మంచి ఛాన్స్లు వచ్చి 2026 ఇండియాకి మళ్ళీ ఆల్రెడీ బ్యాక్ టు ఫామ్ అనుకోండి. అప్నా టైం ఆయేగా నై, అప్నా టైం ఆ గయా. దిస్ ఇస్ మై టైం. సూపర్, చూపిస్తా. సో విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మదం అండ్ కంగ్రాచులేషన్స్. మంచి మంచి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చేస్తుంది కదా బయటికి. నేను సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సేనియా. యాజ్ అ ఫ్రెండ్ గానే నేను నార్మల్ గా ఉన్నాను. వేరే వాళ్ళు అయితే నేను ఇలా వేరేలాగా మాట్లాడి ఉంటానేమో. అవునా? వేరేలాగా అంటే స్ట్రైట్ గా కట్ టు కట్ ఆన్సర్స్. ఫోన్లే, అందరూ నాకు ఈ వాల్యూ అయితే ఇస్తారు ఒక ఫ్రెండ్ లా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఇనియా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.